సిఆర్ఎం, ఆ తర్వాత మనకి హెచ్డిఎల్సి ప్రాసెస్, ఆ తర్వాత థర్డ్ డే వచ్చి మనకి డేటాబేస్ కాన్సెప్ట్స్, ఆ తర్వాత సిఆర్ఎం ప్రాసెస్ అన్నీ చూసాం. ఈరోజు ఏంటంటే మెయిన్ అసలు ప్రాజెక్ట్ మీరు ఇది వచ్చి జెనరిక్. జెనరిక్ అంటే మీరు ఇది మీకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కూడా వర్క్ అవుతుంది, మీరు ఇంటర్న్షిప్ చేసినా కూడా వర్క్ అవుతుంది అనమాట. ఎలా చేస్తారు ఒక ప్రాజెక్ట్ని, ఎలా చేయాలి అనేది ఈరోజు మనం చూస్తాం అనమాట. అంటే మీకు ఆల్రెడీ హెచ్డిఎల్సి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఎవరన్నా ఏ కంపెనీ అయినా సరే మన మన దగ్గర ఎందుకు వస్తారు, ఏదైనా సాఫ్ట్వేర్ చేయమని ఎందుకు వస్తారు, వాళ్ళ దగ్గర ఏదన్నా ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లము ఎవరు సాల్వ్ చేస్తారు, ఒక సాఫ్ట్వేర్తో మనం సాల్వ్ చేస్తాం. సింపుల్ అంటే అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ స్కిల్స్ మేట్ సొల్యూషన్స్ ఎగ్జాంపులే చెప్పాను. అంటే ఏంది, అంటే ఒక ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ లేకపోతే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, అంత స్కాటర్డ్గా ఉంటుంది డేటా, అంత స్కాటర్డ్ ఉంటుంది. దాన్ని యూనిఫైడ్గా డేటా చేసి మనకి ఒక సిస్టమ్ వాడితే ఎలా ఉంటుందో అది మనకి సాఫ్ట్వేర్ ఇస్తుంది అనమాట, ఏ సాఫ్ట్వేర్ అయినా ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈరోజు అంటే మనం ఇప్పుడు ఈ 5 days మనం ఏం నేర్చుకున్నాము, సిఆర్ఎం కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. సిఆర్ఎం కాన్సెప్ట్స్ నేర్చుకుని దాన్ని డిఫరెంట్ ఇండస్ట్రీకి ఎలా అప్లై చేస్తాం అనేదే ఈరోజు అనమాట. మీరు మీరు వచ్చి అంటే ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోండి, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఈ సిఆర్ఎం టెక్నాలజీని మీరు ఎలా దానికి బ్లెండ్ చేస్తారు అనేది ఈరోజు చూస్తాం. అంటే మీరు ఏం చేసుకున్నారు, బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత సిఆర్ఎం అంటే కాన్ఫిగర్ ఆటోమేషన్ అంతా చేశారు. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఒక మీ సర్టిఫికేట్ కావాలంటే ఈ 7 day బూట్ క్యాంప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే మీరు వచ్చి ఒక ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలన్నమాట. ఎలా సబ్మిట్ చేస్తారో దాని గైడ్ లైన్స్ ఏంది అంతా ఈరోజు చూస్తాం. సో అంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక బిజినెస్ ప్రాబ్లం తీసుకోవాలి. మీరు ఆ బిజినెస్ ప్రాబ్లమ్ని సేల్స్ ఫోర్స్ సొల్యూషన్స్తో ఎలా మీరు దాన్ని సాల్వ్ చేశారను అనేది మెయిన్ పాయింట్ అనమాట మీ ప్రాజెక్ట్కి. మీరు ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోవచ్చు, అది ఆటోమొబైల్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, రీటైల్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఐటీ సర్వీసెస్, ఏదైనా ఐటీ గురించి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఊరికే ఇండస్ట్రీ పరంగా చూద్దాం. ఒకవేళ ఇండస్ట్రీ పరంగా చూస్తే మీరు ఎలా చేస్తారు, ఒకవేళ మనం కార్ కంపెనీ ఒక ఆటోమొబైల్కి చేస్తున్నారు మీరు ప్రాజెక్ట్ అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక క్యాంపెయిన్ రన్ చేస్తారు. క్యాంపెయిన్ అంటే ఏం చేస్తారు, ఒక కార్స్ అంతా తీసుకొచ్చి ఒక మీకు ఏదో ఒక ప్లేస్లో అంతా ఎగ్జిబిషన్ లాగా పెడతారు. దాని నుంచి వాళ్ళకి లీడ్స్ వస్తాయి. లీడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కారు కొంటారు. కారు కొంటే వాళ్ళకి అమౌంట్ వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది. ఆ తర్వాత కార్ సర్వీస్ వచ్చి వాళ్ళకి కార్ సర్వీస్ ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తుంది. అంటే సర్వీసింగ్ అనమాట. అంటే దాంట్లో ఏమైనా పార్ట్ పని చేయకపోయినా ఏదన్నా అంటే 1 year సర్వీస్, 2 year సర్వీస్, అది బైక్ అన్న తీసుకోవచ్చు, మీరు స్కూటీ అనేది తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అట్లా సేమ్ అదే మీరు ఎడ్యుకేషనల్కి ఇండస్ట్రీకి చేయాలనుకుంటున్నారు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒక క్యాంపెయిన్ రన్ చేస్తారు. మా దగ్గర ఇన్ని కోర్సెస్ ఉన్నాయి. కాలేజెస్, మీరు కాలేజ్ ఎలా జాయిన్ అయ్యారు, మీకు ఎలా తెలుసు కాలేజ్ ఉందని, ఒకవేళ అపోలో కాలేజ్ ఉంది ఎలా తెలుసు, మీకు ఎస్వి సెట్ ఉంది ఎలా తెలుసు, సీతమ్స్ ఉంది ఎలా తెలుసు. దే రన్ సమ్ క్యాంపెయిన్స్, అంటే మీకు న్యూస్ పేపర్లో మా కాలేజ్ జాయిన్ అవ్వండి, మాకు ఎంసెట్ కోడ్ ఇది అని అంతా ఇస్తూ ఉంటారు అనమాట. మీరు వెళ్తారు, కౌన్సిలింగ్కి వెళ్తారు, అప్పుడు లీడ్ అవుతారు. మీరు ఆ కౌన్సిలింగ్లో వాళ్ళ దగ్గర అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళ కస్టమర్ అవుతారు. ఆ తర్వాత కోర్స్ అంటే మీరు సిఎస్సిఏ తీసుకుంటారు, దాంతో వాళ్ళకి ఫీజు కడితే మీరు ఆపర్చునిటీ అవుతారు. ఆ తర్వాత మీకు ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు. అంటే ఆ తర్వాత సేమ్ అది హాస్పిటల్కి తీసుకున్నారంటే మీరు హాస్పిటల్లో మీకు వాళ్ళు హెల్త్ క్యాంప్స్ అన్నీ పెడతా ఉంటారు. మామూలుగా చూస్తే మీరు ఫ్రీ హెల్త్ క్యాంప్స్ పెడతా ఉంటారు, అంటే క్యాంపెయిన్ లాగా అనమాట. అక్కడ నుంచి వాళ్ళు పేషెంట్ ఎంక్వైరీస్ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ అంటే అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవ్వచ్చు, ఆ తర్వాత షుగర్ టెస్ట్ క్యాంప్ అవ్వచ్చు, బ్లడ్ టెస్ట్ క్యాంప్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అట్లా వాళ్ళు అవన్నీ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మీరు ఫాలోఅప్ కోసం మీరు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ అమౌంట్ పే చేస్తారు అట్లా అనమాట. కాబట్టి మీ ప్రాజెక్ట్ సెలక్షన్ గైడ్ లైన్స్ ఏంటంటే ఫస్ట్ మీరు క్లియర్ బిజినెస్ ప్రాబ్లమ్ని తీసుకోవాలి. ఏం ప్రాబ్లం, వాళ్ళకి ఏది ప్రాబ్లం ఉంది, దానికి ఆ తర్వాత ఎవరు కస్టమర్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లంతో ఎవరు కస్టమర్స్ వస్తున్నారు, దాన్ని ఎలా మీరు మార్కెటింగ్ ప్రాసెస్ ఎలా దానికి చెప్తున్నారు, ఆ తర్వాత మీరు దాన్ని సేల్స్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు, ఆ తర్వాత సర్వీస్ ఎలా ఇస్తున్నారు, ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ ఎలా అమ్మి పెడుతున్నారు, ఆ తర్వాత ఇట్లా మల్టిపుల్ సిఆర్ఎం ప్రాజెక్ట్స్ మీరు ఏదన్నా చేయొచ్చు అనమాట, ఏదన్నా తీసుకొని చేయొచ్చు. ఓకే. సో మీకు ఆల్రెడీ తెలిసిందే ఇది సిఆర్ఎం స్ట్రక్చర్, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది,
వాళ్ళు క్యాంపెయిన్స్ రన్ చేస్తారు. క్యాంపెయిన్ నుంచి లీడ్ వస్తారు. లీడ్ వచ్చి అకౌంట్ ఆపర్చునిటీ కన్వర్ట్ అవుతారు. అకౌంట్ కాంటాక్ట్కి కన్వర్ట్ అవుతారు. వాళ్ళకి అమౌంట్ వస్తుంది. కేసు ఏమంటే కేసు వస్తారు. ఆ తర్వాత రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ అంటే మీకు నిన్న చెప్పలేదు, మీరు సేల్స్ ఫోర్స్ అనే ఆ కాన్సెప్ట్లో మీకు ఒక రిపోర్ట్స్ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఒక రిపోర్ట్ కూడా చూపించవచ్చు. ఆ తర్వాత ఎండ్ టు ఎండ్ ఫ్లో మీకు ఆల్రెడీ తెలుసు. అంటే మీరు తీసుకున్న ఏదైనా సరే ఆ ప్రాజెక్టు ఎండ్ టు ఎండ్ ఫ్లో ఈ ఇలానే ఉంటుంది. క్యాంపెయిన్ టు కస్టమర్ సర్వీస్ వరకు ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మీ ప్రాజెక్ట్ని మీరు బిల్డ్ చేయాలి. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? ఎనీ questions or any confusions here till this point? Just type yes or no if you are following. Everyone following? Okay. సో మీ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మీరు ఈ ఎండ్ టు ఎండ్ ఫ్లో కవర్ అయ్యేలాగా తీసుకోండి. అంటే మీరు మార్కెటింగ్ చేయాలి, లీడ్ జనరేషన్ చేయాలి, సేల్స్ చేయాలి, ఆ తర్వాత ప్రోడక్ట్స్ అమ్మాలి వాళ్ళకి, అంటే ప్రోడక్ట్ సేల్ చేయాలి. ఆ తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసే విధంగా మీ ప్రాజెక్ట్ని మీరు చూపించాలన్నమాట. ఆ తర్వాత ఇది సేమ్ మీరు బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు, మీ బిజినెస్ అంటే చెప్పాను కదా, రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి నేను ఎగ్జాంపుల్ స్కిల్స్ మేట్ సొల్యూషన్ తీసుకున్నాను. అలా మీకు ఇది ఇట్లా తీసుకొని అది సేల్స్ ఫోర్స్తో ఎలా మీరు దాన్ని బ్లెండ్ చేస్తారు. ఇది బిజినెస్ రిక్వైర్మెంట్, దీన్ని సేల్స్ ఫోర్స్లో ఎలా, ఇది మార్కెటింగ్ క్యాంపెయిన్ అంటే ఇది సేల్స్ ఫోర్స్ క్యాంపెయిన్, పొటెన్షియల్ కస్టమర్ అంటే లీడ్ ఇక్కడ సేల్స్ ఫోర్స్లో, కస్టమర్ ఆర్ కంపెనీ అంటే సేల్స్ ఫోర్స్లో అకౌంట్ అనమాట ఆబ్జెక్ట్, కస్టమర్ పర్సన్ అంటే కాంటాక్ట్. ఇక్కడ మనకి ఇక్కడ కస్టమర్కి ఏదైనా సరే, అది వెహికల్ అవ్వచ్చు, కోర్స్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి హాస్పిటల్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, కారు అనేది ప్రోడక్ట్, ఏదైనా సరే మనకి దాన్ని సేల్స్ ఫోర్స్లో దాన్ని సంబంధించింది ఏంటంటే ప్రోడక్ట్ అనమాట. దాన్ని కరెక్ట్ మ్యాచ్. సేల్స్ డీల్ అంటే ఇది ఆపర్చునిటీ, కస్టమర్ ఇష్యూ అంటే కేసు. ఇక్కడ అంటే మీరు బిజినెస్ తెలిసింది ఇలా, మీరు సేల్స్ ఫోర్స్ని ఎలా దాన్ని మ్యాప్ చేస్తున్నారో అది సేల్స్ ఫోర్స్తో ఇలా మ్యాప్ చేయాలన్నమాట. అంటే మీ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మీరు ఇలా మ్యాప్ చేయాలి దాన్ని. సో మీకు ఊరికే ఆటోమొబైల్ సీరం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోమొబైల్ మీద ఒక సిఆర్ఎం బిల్డ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు వెహికల్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు, లీడ్ జనరేట్ అవుతారు, వాళ్ళు కస్టమర్ అవుతారు, ఆపర్చునిటీ డబ్బులు కడతారు, వెహికల్ డెలివరీ చేస్తారు. ఆ తర్వాత ఏమన్నా ఇష్యూ ఉంటే దాన్ని సర్వీస్ చేస్తారు అనమాట. చూడండి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్లా అనమాట. ఎస్యూవి ఫెస్ట్ 2026 ఈవెంట్ అనేది ఒక ఊరికే వాళ్ళు ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. దాని ద్వారా అంటే మనకి చూస్తూనే ఉంటారు మనం, అంటే మన వీధిలోనో ఎక్కడన్నా ఒక ప్లేస్లో ఎగ్జిబిషన్ లాగా కార్స్ని తెచ్చిపెట్టి అక్కడ మీకు షో చేస్తారు. ఆ షో చేసినప్పుడు మీకు ఇట్లా వాళ్ళకి ఇట్లా లీడ్స్ జనరేట్ చేయడానికి ఒక క్యాంపెయిన్ లాగా చేస్తారు అనమాట. సేమ్ ఇప్పుడు ఒకవేళ మీరు ఎడ్యుకేషనల్ మీరు చేయాలనుకుంటున్నారు, వాళ్ళు అడ్మిషన్స్ కోసం క్యాంపెయిన్ రన్ చేస్తారు. మీకు స్టూడెంట్స్ అనేవాళ్ళు లీడ్స్, స్టూడెంట్స్ అన్న పేరెంట్స్ అన్న ఎవరన్నా సరే వాళ్ళు కోర్స్ తీసుకున్నారంటే అదొక ఆపర్చునిటీ వాళ్ళకి. ఆ తర్వాత అడ్మిషన్ సపోర్ట్, మీరు ఫీజు ఎలా కట్టాలి, నేను హాస్టల్ ఫీజు ఎంత, హాస్టల్లో ఎంక్వైరీస్ అంతా ఉంటాయి కదా, నేను హాస్టల్ ఎలా జాయిన్ అవ్వాలి అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మీకు ఇవన్నీ డీటెయిల్స్ మీకు జాయిన్ అయినాక మీకు ఇస్తారు. మీరు వీళ్ళని అడగండి, వీళ్ళే కాంటాక్ట్ పర్సన్, దీనికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు మీకు అని చెప్తారు కదా, అవంతా సపోర్ట్ కింద వస్తుంది అనమాట. అట్లా మీరు ఏదన్నా సరే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ వచ్చి వెహికల్ చెప్పాను, ఎడ్యుకేషనల్ తీసుకున్నారు. ఆ తర్వాత సేమ్ హాస్పిటల్, మీరు హాస్పిటల్ తీసుకుంటే వాళ్ళు అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా రన్ చేస్తారు. అవేర్నెస్ క్యాంపెయిన్ అంటే ఇది అంటే క్యాన్సర్ అంటే ఏంది, ఆ తర్వాత ఏదన్నా ఒకటి షుగర్ అంటే ఏంది, అది బీపీ అంటే ఏంది, హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్ ఎలా వస్తుంది అనేది వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఏదన్నా ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తారు. ఆ తర్వాత కిడ్నీస్ అవన్నీ టెస్ట్ చేస్తారు అనమాట, బ్లడ్ టెస్ట్ చేస్తారు, అట్లా కిడ్నీ టెస్ట్ చేస్తారు, అంతా సిటీ స్కాన్ అవన్నీ చేస్తారనమాట ఊరికే మీకు ఫ్రీగా. మీరు అవన్నీ చూస్తారు. ఎవరైనా చూసారా, మీకు మెడికల్ క్యాంప్స్ రన్ అవుతూ ఉంటాయి, అక్కడ జస్ట్ డాక్టర్స్ వచ్చి జస్ట్ ఏదో ఒకటి టెస్ట్ చేస్తూ ఉంటారు, మీరు ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు. అంటే మీరు ఆల్రెడీ అపోలోలో ఉన్నారు కాబట్టి మీకు అలాంటిది చాలా జరుగుతూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ అపోలో, రైట్? సో ఐఎమ్ టేకింగ్ దట్ ఎగ్జాంపుల్. ఎస్ ఆర్ నో? యూ అటెండెడ్ ఎనీ లైక్ ఫ్రీ అవేర్నెస్ క్యాంప్ from your college or Apollo conducted any free camp? Yes or no? మీరు అటెండ్ అవ్వలేదా లేకపోతే చూడలేదా? ఓకే, నో ప్రాబ్లం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ క్యాంప్లో ఎందుకు రన్ చేస్తారు, వాళ్ళకి దాని నుంచి వాళ్ళకి పేషెంట్స్ లిస్ట్ వస్తుంది, ఎంక్వైరీ వస్తుంది. ఆ పేషెంట్స్ లిస్ట్తో వాళ్ళు ఏదో ఒకటి అంటే జస్ట్ ఆ పేషెంట్స్ లిస్టు
వాళ్ళు వాళ్ళకి అంటే ఏదో ఒకటి ఐడెంటిఫై చేస్తారు. మీ బ్లడ్ టెస్ట్‌లో ఇవి ఉంది, అది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. మీరు ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయండి. అంటే వాళ్ళేంది ఆ క్యాంపెయిన్ రన్ చేసి వాళ్ళు హాస్పిటల్‌కి వాళ్ళకి పేషెంట్స్‌ని రప్పించుకుంటారనమాట. ఇదొక సీఆర్ఎం. ఇది కూడా హాస్పిటల్ మీద మీరు సీఆర్ఎం చేయొచ్చనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. మీరెలా ప్రాజెక్ట్‌ని ఆర్కిటెక్ట్ చేయాలి. అంటే ఎట్లా మీరు చూపియాలనమాట. ఇప్పుడు నాకు ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. అంటే మీరు పిచింగ్ చేసేటప్పుడు మీ ప్రాజెక్ట్ ఏందని చెప్పేటప్పుడు, ఇక్కడ నేను ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఆ ఇండస్ట్రీ ఆటోమొబైల్ తీసుకున్నాను. లేకపోతే కాలేజ్ తీసుకున్నాను. లేకపోతే నేను హాస్పిటల్ తీసుకున్నాను. దానికి నేను ఇలా డిజైన్ చేశాను. అవన్నీ అని ఒక ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ చూపియాలనమాట మీరు. ఆ తర్వాత దాని డేటా మోడల్. అంటే ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఏం జరుగుతదని చెప్తారు ఇక్కడ. ఎలా మార్కెటింగ్ చేస్తాము, ఎలా లీడ్స్ వస్తారని చెప్తారు. ఆ తర్వాత డేటా మోడల్ అంటే దాంట్లో ఏం ఆబ్జెక్ట్స్ వాడతాం మేము. అంటే అకౌంట్ అనే ఆబ్జెక్ట్ వాడతాము, కేస్ అనే ఆబ్జెక్ట్ వాడతాం, కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్ వాడతాం, టెక్నికల్ డీటెయిల్స్. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ చూపియాలి. నెక్స్ట్ వచ్చి మీరు యూజ్ చేసే డేటా మోడల్ చూపియాలన్నమాట. నెక్స్ట్ డేటా మోడల్‌లో అంటే ఫస్ట్ ఏం చేస్తారు మీరు? నేనేం చేశాను ఫస్టు ప్రా అంటే నేను ప్రొడక్ట్స్ క్రియేట్ చేశాను. అంటే ఆటోమొబైల్‌కొస్తే మీరు చూడండి. నేను ఇవన్నీ కార్లు ప్రొడక్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత కాలేజ్ అంటే నేను ఎంబీఏ ప్రోగ్రామ్. ఆ తర్వాత హెల్త్ ప్యాకేజ్ అట్లా. ఇప్పుడు నేనేం చేశాను, నా క్యాంపెయిన్ ఏం రన్ చేశాను స్కిల్స్ మేట్స్‌కి. నేను కెరీర్ క్యాంపస్ 2026 అనేది రన్ చేశాననమాట. అట్లా నా ప్రొడక్ట్ ఏంది 7 డే బూట్ క్యాంప్. ఆ తర్వాత ఇంటర్న్‌షిప్. ఆ తర్వాత అడ్వాన్స్డ్ సేల్స్ ఫోర్స్. అట్లా నా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ మల్టిపుల్ ప్రొడక్ట్స్ రన్ చేసేదానికి నేను ప్రొడక్ట్స్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. అట్లా మీరు మీ తీసుకున్న ప్రాజెక్ట్ దాంట్లో ఆ బిజినెస్ ఏది తీసుకుంటున్నారో దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇవి ఆ బిజినెస్ ప్రొడక్ట్స్ అని మీరు చెప్పాలన్నమాట. అది మీ ప్రాజెక్ట్‌లో. నెక్స్ట్ ఏంది ప్రొడక్ట్స్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత ఒక క్యాంపెయిన్ రన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చి నేనంటే ఏం చేశాను క్యాంపెయిన్ నేమ్ వచ్చి ఎస్యూవీ ఫెస్ట్ 2026 అంటే ఎస్యూవీ కార్స్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ క్యాంపెయిన్ రన్ చేసాం. ఒక షో ఏర్పాటు చేసాం ఎగ్జిబిషన్ లాగా. అక్కడ మనకి ఎంత ఎక్స్‌పెక్టెడ్ లీడ్స్ వచ్చి 100, ఎక్స్‌పెక్టెడ్ రెవెన్యూ 2 క్రోర్స్. అంటే క్యాంపెయిన్ వాళ్ళకి 2 క్రోర్స్ వచ్చేలాగా ఉంది. దానికి ఛానెల్స్ ఏమేమి వాడారు ఆ క్యాంపెయిన్‌కి? సోషల్ మీడియా వాడారు. అంటే వాట్సాప్ చేసుంటారు, ఫేస్‌బుక్‌లో యాడ్లు పెట్టుంటారు, యూట్యూబ్‌లో యాడ్స్ పెట్టుంటారు, ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో అంతా పెట్టుంటారు. ఈమెయిల్స్ సెండ్ చేసుంటారు పొటెన్షియల్ కస్టమర్స్‌కి. ఆ తర్వాత వాళ్ళ వెబ్‌సైట్స్‌లో కూడా యాడ్లు రన్ చేసుంటారు. అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చుంటారు. అంటే హోర్డింగ్స్ అవంతా పెట్టుంటారనమాట. అట్లా మీరు చెప్పాలి. అంటే ఈ ఈ ప్రాబ్లమ్‌కి ఇది సీఆర్ఎం సొల్యూషన్ తీసుకున్నాము. ఈ సీఆర్ఎం సొల్యూషన్స్‌లో ఇవి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. ఈ ప్రొడక్ట్స్ కోసం ఇలాంటి క్యాంపెయిన్ నేను క్రియేట్ చేశాను అనేది మీరు చూపించాలన్నమాట. ఆ తర్వాత ఈ దీని దీని ద్వారా నాకు ఈ లీడ్స్ వచ్చారు అనేది చెప్పాలన్నమాట. ఇంతమంది లీడ్స్ వచ్చారు. ఆ తర్వాత లీడ్స్ అంటే న్యూ లీడ్‌గా ఉండింది. వాళ్ళతో వర్క్ చేసాం. కాల్ చేసాం. మల్టిపుల్ కాల్ చేసాం. ఆ తర్వాత వాళ్ళు క్వాలిఫైడ్ అయ్యారు. క్వాలిఫై అయ్యి వాళ్ళు ఈ ప్రొడక్ట్ వల్లనే వచ్చారు. లీడ్ వచ్చి కన్వర్ట్ అయ్యి ఈ ప్రొడక్ట్ వల్లనే వచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత మనకి వాళ్ళు ఫాలో అప్ చేశారు. అంటే వాళ్ళు క్వాలిఫై చేసాం. అనాలిసిస్ చేస్తున్నాం. ప్రపోజల్ ఇచ్చాం వాళ్ళకి. అంటే మీరు డైరెక్ట్‌గా కొనేరు కదా! అంటే ఫస్ట్ ఆడకి పోయి కొటేషన్ తీసుకుంటారు. ఆ కొటేషన్ నచ్చిన తర్వాత మీరు కొంటారనమాట. అట్లా ఆ తర్వాత బేరాలు చేస్తారు. బార్గెయిన్ చేస్తారు. నాకు ఇది తగ్గియండి, అది తగ్గియండి అని. ఆ బార్గెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటారు. ఆ స్టేజెస్ అంతా మీరు సిస్టమ్‌లో చూపించాలనమాట. అంటే మీరు చెప్పాలి ఇవన్నీ ఉన్నాయి. ఇలా చేస్తున్నాం అని చెప్పాలనమాట. ఆ తర్వాత ఇది ఆ ఆపర్చునిటీకి ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాం. అది ఆల్రెడీ మీకు చూపించాను. ఆ తర్వాత మళ్ళీ కస్టమర్ కేస్ అనమాట. వెహికల్ సర్వీస్ ఇష్యూ. అంటే మీరు కొంటారు వెహికల్ కారు కొన్నారు, ఏదో వెహికల్ కొన్నారు. దానికి సరిగ్గా అంటే వర్క్ అవ్వట్లేదు. నాకు స్టార్ట్ అవ్వట్లేదు. నాకు బ్రేక్ సరిగ్గా పడడం లేదు. లేకపోతే డిస్‌ప్లే సరిగ్గా రావట్లేదు. అవంతా నీకు ఏదన్నా కేస్ రైజ్ చేయొచ్చు వాళ్ళకి. అట్లా మీరు చూపించాలన్నమాట. ఇట్లా కేస్ రైజ్ చేశాను అని చూపించాలి. ఆ తర్వాత మీరు కంప్లీట్ జర్నీ చూపించాలన్నమాట. సీఆర్ఎం జర్నీ. అంటే మీరు ఎంచుకున్న ప్రాజెక్టు ఇక్కడ క్యాంపెయిన్ నుంచి ఇట్లా తీసుకున్నాను. ఆ తర్వాత లీడ్ క్వాలిఫై అయ్యారు. వాళ్ళు కన్వర్షన్ అయ్యారు. అకౌంట్ అయ్యారు. ఆపర్చునిటీ అయ్యారు. ఈ ప్రొడక్ట్స్ ఇది అమ్మాను. ఇంత అమౌంట్ పెట్టాను. అది ఆపర్చునిటీ వచ్చింది. ఆ తర్వాత దీనికోసం కేస్ రైజ్ చేశారు వాళ్ళు. దాని రిజల్యూషన్ ఇలా ఇచ్చాను. అనేది సిస్టమ్‌లో అంటే ఇట్లా డిజైన్ చేశాను. ఈ సొల్యూషన్ ఇచ్చాను అని చెప్పాలి. ఆ తర్వాత మీరు ఎగ్జాంపుల్ మీరు ఆటోమొబైల్ ప్రాజెక్ట్ కోసం రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నారు. రిక్వైర్మెంట్స్ తీసుకునేటప్పుడు అసలు అడగాలి ఫస్ట్ వాళ్ళని.
మీ దగ్గర అంటే మీరు ఒక సిఆర్ఎం చేస్తారు ఎవరికన్నా. మీ దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 5 ప్రొడక్ట్స్. ఓకే. ఈ 5 ప్రొడక్ట్స్ అమ్మడానికి మీకు 2 క్యాంపెయిన్స్ అలా రన్ చేయాల్సొస్తది. ఈ 2 క్యాంపెయిన్స్ రన్ చేస్తే మీకు మినిమమ్ 10 లీడ్స్ వస్తారు. 10 మంది వస్తారు. అంటే మేము కూడా అంతే. ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక ఫ్రీ వెబినార్ అనేది చేస్తే మాకు 20, 30 మెంబర్స్ వస్తారు. ఆ 20, 30 మెంబర్స్ వస్తే కానీ మినిమమ్ 5 లీడ్ కన్వర్షన్స్ అవుతాయి. లీడ్ కన్వర్షన్స్ అంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఉండేలాగా అన్నమాట. అప్పుడు వాళ్ళంతా అకౌంట్స్ కాంటాక్ట్స్ అవుతారు. ఆ తర్వాత ఇన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు 5 మంది ఉన్నారు కాబట్టి 5 కేసెస్ రావచ్చు. ఇది చెక్ లిస్ట్ అనమాట. మీరు ఇలా చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. అంటే రిక్వైర్మెంట్స్ తీసుకునేటప్పుడు. ఇది జస్ట్ అనాలిసిస్ అనమాట మీరు రిక్వైర్మెంట్స్ తీసుకునేటప్పుడు. ఆ తర్వాత ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్కి వస్తే మీరు అప్పుడు తీసుకునేటప్పుడు ఏమో చేయాలి అంటే 5 కోర్సెస్ ఉన్నాయి. మీరు ఆ 5 కోర్సెస్ అమ్మాలనుకుంటున్నారు. ఆ తర్వాత 2 అడ్మిషన్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. మీకు 10 స్టూడెంట్స్ వస్తున్నారు. ఆ 10 స్టూడెంట్స్లో ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఎలా అనేది ఆ రిక్వైర్మెంట్స్ అంతా మీరు రిక్వైర్మెంట్స్ని నోట్ చేసుకోవాలి. అంటే మీరు ఒక ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇది నా రిక్వైర్మెంట్స్, దీనికి నేను సొల్యూషన్ ఇచ్చాను అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ సేమ్ హాస్పిటల్లో కూడా వాళ్ళ దగ్గర 5 సర్వీసెస్ ఉంటాయి. అంటే కార్డియాలజీ, ఆర్థోపెటిక్స్, పీడియాట్రిక్స్ అట్లా వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ అంతా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తారు. దాని తర్వాత మీకు 10 పేషెంట్స్ ఎంక్వైరీస్ వస్తాయి. ఆ తర్వాత ఆ 10 పేషెంట్స్ ఎలా మనకి కస్టమర్స్ అయ్యారు వాళ్ళు. అంటే వచ్చిన వాళ్ళు అంటే మనకి ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళంతా మనకి హాస్పిటల్ విజిట్స్ ఉండవు. కొంతమంది విజిట్ చేస్తారనమాట. వాళ్ళే మనకి పొటెన్షియల్ కస్టమర్స్. వాళ్ళే మనకి పేషెంట్స్, యాక్చువల్ పేషెంట్స్. అప్పుడు వాళ్ళకి ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది హాస్పిటల్లో మనకి. ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. తర్వాత పేషెంట్ నెంబర్ అవన్నీ ఇస్తారనమాట. అలా ఎలా చేస్తున్నారు అంటే మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. జస్ట్ త్రీ ఇండస్ట్రీస్ తీసుకొని మీరు ఇట్లా ఏ ప్రాజెక్ట్ చేయాలంటే ఎలా చేయొచ్చు. అట్లా అట్లా ఏదైనా సరే మీరు ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మీరు ఇట్లా డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇలా డిజైన్ చేసుకుంటే మీకు అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ థర్డ్ ఇయర్ ఉండొచ్చు, సెకండ్ ఇయర్ ఉండొచ్చు, లేకపోతే ఫైనల్ ఇయర్ ఉండొచ్చు. కానీ వాట్ మై సజెషన్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు డూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తే మీ మార్క్స్ అంతా చూడరు. మీ జాబ్కి వెళ్ళినప్పుడు మీ మార్క్స్ చూడరు. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినారో చూస్తారు అనమాట. మీ మీ ఎంత ఎఫెక్టివ్ ప్రాజెక్ట్స్. మీకు లీడ్స్ అంటే చెప్పాను కదా, లీడ్స్ అంటే చాలా మంది లీడ్స్ వస్తారు. అంటే దాంట్లో ఎవరు మనకి క్వాలిఫైడ్ లీడ్స్ వస్తారు కదా. అట్లా మీరు చేసే ప్రాజెక్ట్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. అంటే మీరు ఏదో ర్యాండమ్గా ఈ ప్రాజెక్ట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ చేశాను, ఈ ప్రాజెక్ట్ చేశాను అని కాదు. మీరు ఎఫెక్టివ్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారో అదే మీ జాబ్ ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి నేను ఈ ఒక ఫుల్ క్లాసు ప్రాజెక్ట్ మీద ఎందుకు తీసుకుంటున్నానంటే మీరు అంత ఎఫెక్టివ్గా ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి. ఈ ఈ ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే మీకు ఇప్పుడు ది 7 డే బూట్ క్యాంప్ మాత్రమే కాదు, మీ ఫ్యూచర్లో కూడా మీకు ఎలా ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలనేది కూడా మీకు ఐడియా వస్తుంది. అందుకని మీకు విత్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఆర్ యు క్లియర్? Any questions or any confusion till now? Everyone clear? Any questions? Just type clear or yes, I will proceed. Okay. Didn't get any answer? No problem. సో నెక్స్ట్ వచ్చి మీ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. మీ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్లో మీరు అది ఖచ్చితంగా పెట్టాలన్నమాట. మీరు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంది, మీరు రిక్వైర్మెంట్స్ ఏం తీసుకున్నారు, దాని సొల్యూషన్ ఏమి ఇచ్చారు, దానికి ఏ డేటా మోడల్లో వాడారు, ఆ తర్వాత దానికి ఎలాంటి బిజినెస్ ప్రాసెస్ డిఫైన్ చేశారు, మీకు ఎలాంటి కాన్ఫిగరేషన్ చేశారు, ఎలా టెస్ట్ చేశారు దానికి ఎలా రిజల్ట్స్ వచ్చాయి. అంటే మీరు ఇచ్చిన ఆ బిజినెస్ ప్రాబ్లమ్కి మీరు ప్రపోజ్ చేసిన సొల్యూషన్తో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి. అంటే నేను ఇది బిజినెస్ ప్రాబ్లం ఉంది, దీనికి నేను సొల్యూషన్ ఇచ్చాను, ఇంప్లిమెంట్ చేశాను, సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేశాను, దాని ద్వారా నాకు లైక్ 10% సేల్స్ పెరిగింది, 20% సేల్స్ పెరిగింది, 30% సేల్స్ పెరిగింది. ఇప్పుడు ఏఐ వచ్చింది, మన ప్రాబ్లం ఏంది, ఏఐ రాకముందు మన ప్రాబ్లం అంతా మనం మాన్యువల్గా చేయాలి. ఇదే పీపీటీ అంతా నేను ఏఐతోనే చేశాను. ఈ పీపీటీ నేను ఏఐతో కాకుండా మాన్యువల్గా చేయాలంటే నాకు 6 to 7 hours ఆర్ 8 hours 10 hours కూడా పట్టొచ్చు. కానీ ఏఐతో వితిన్ 1 or 2 hours చేస్తున్నాను. అంటే ఏంది, ఏఐ వల్ల నా ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంది, ఐ నీడ్ గుడ్ డిజైన్ ఆఫ్ పీపీటీ. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఇంకా గూగుల్ అంతా ఇమేజెస్ ఎతికి నేను మాన్యువల్గా తయారు చేయాలంటే నాకు చాలా అవర్స్ పడుతుంది. ఇప్పుడు ఏఐ వాడుతున్నాను. ఏఐ అనేది సాఫ్ట్వేర్. ఏఐ అనే సాఫ్ట్వేర్ వాడుతున్నాను. దాని ద్వారా నాకు ఎంత తగ్గిపోయింది, 1 hour to 2 hours. అంటే రిజల్ట్ వచ్చిందా లేదా, నా బిజినెస్ ప్రాబ్లంకి రిజల్ట్ వచ్చిందా లేదా. సేమ్ అదే విధంగా మీరు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి రిజల్ట్ ఎంత వచ్చింది అంటే ఆ తర్వాత మీరు టెస్ట్ చేసుకోవాలి కదా. అదంతా నేను చేసిన దానికంటే ఏఐ బాగా చేస్తుంది. అంటే
నాకు ఇక్కడ ఈజీగా టెస్టింగ్ కూడా చేసుకున్నాను. సింపుల్ కాన్ఫిగరేషన్. నా రిక్వైర్మెంట్స్ ఏంది, ఒక పీపీటీ రెడీ చేయాలి. ఆ తర్వాత సొల్యూషన్ ఏంది, నేను ఏఐ వాడుతున్నాను, చాట్ జీపీటీ వాడుతున్నాను, లేకపోతే క్లాడ్ వాడుతున్నాను, లేకపోతే జెమినై వాడుతున్నాను, ఏదో ఒకటి వాడుతున్నాను. డేటా మోడల్ ఏంది, నేను జస్ట్ ప్రాంప్ట్స్ ఇస్తున్నాను. నా డేటా మోడల్ ప్రాంప్ట్స్, జస్ట్ ప్రాంప్ట్స్ ఇవ్వడం, ప్రాంప్ట్ వచ్చిందని ఇమేజ్ క్రియేట్ చేయడం. అది ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. దానివల్ల నాకు రిజల్ట్స్ ఏంది, ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ వర్క్ వచ్చి నాకు 1 or 2 అవర్స్కి తగ్గిపోయింది అనమాట. అది ఓకే. సో మీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీ ప్రాజెక్ట్ టైటిల్ ఏంది, డే టు టీమ్, ఒకవేళ టీమ్ ఉంటే మీరు అంతా ఇండివిజువల్ చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ అనమాట. మీ బిజినెస్ ప్రాబ్లం ఏంది, మీరు ఏ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్నారు, దానికి ఏ డేటా మోడల్ వాడుతున్నారు, దానికి ఏ సొల్యూషన్ ఇస్తున్నారు, మీరు ఆ ప్రాసెస్ ఏం డిఫైన్ చేశారు, ఏం కాన్ఫిగర్ చేశారు. ఆ తర్వాత మీరు స్క్రీన్ షాట్స్, మీ ప్రజెంటేషన్లో స్క్రీన్ షాట్స్ పెట్టాలి. ఆ తర్వాత ఏమైనా రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ ఉంటే, ఏమైనా ఛాలెంజెస్ వచ్చింది దాని వాళ్ళకి. ఆ తర్వాత మీరు ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ ఏమైనా ఉంటే దానికి, అంటే మీరు చేసిన దానికి ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ ఉంటే ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ పెట్టచ్చు. ఆ తర్వాత కన్క్లూజన్, ఇది నేను చేసింది, ఇది కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది జస్ట్ ఊరికే మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రజెంటేషన్ లాగా. ఒకవేళ మీరు ఇట్లా ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారు అంటే ఆటోమొబైల్ డీలర్షిప్ సిఆర్ఎం, ఎండ్ టు ఎండ్ సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఇంప్లిమెంటేషన్ ప్రెజెంటెడ్ బై సో అండ్ సో స్టూడెంట్, ఇట్లా ఒక ప్రెజెంటేషన్ పీపీటీ. ఆ తర్వాత మీరు దాంట్లో బిజినెస్ ప్రాబ్లం అంటే ఏం చేస్తున్నారు, ఎక్సెల్ వాడుతున్నారు, ఫోన్ కాల్స్ వాడుతున్నారు, ఈమెయిల్ వాడుతున్నారు, మాన్యువల్ డాక్యుమెంట్స్ వాడుతున్నారు, దానివల్ల ఏంది లీడ్స్ రావడం లేదు, ఫాలోఅప్స్ మిస్ అవుతున్నాయి, డేటా స్కాటర్ అవుతుంది, సేల్స్ విజిబిలిటీ కనిపించడం లేదు. అది ప్రాబ్లం స్టేట్మెంట్ అనమాట. దానికి మీరు ఏం చేస్తున్నారు, ఒక ప్లాట్ఫామ్ అంటే చూడండి, ROI 15%, 50 లీడ్స్, ఎంతమంది వచ్చారు, హాట్ లీడ్స్ 25 లీడ్స్ వచ్చారు, అకౌంట్స్ ఇంతమంది అయ్యారు, కాంటాక్ట్స్ ఇంతమంది అయ్యారు, ఆపర్చునిటీస్ 750K వచ్చారు, బెస్ట్ సెల్లర్స్ 5 ప్రోడక్ట్స్ ఇన్ని సెల్ అయింది, ఇన్ని 12 కేసెస్ ఉన్నాయి, ఇది రిపోర్ట్స్ చూపిస్తున్నాం. అట్లా జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఇవన్నీ పెడతాను అనమాట. మీ ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేషన్, ఆ తర్వాత మీరు అది లైవ్లో చూపించాలి. అంటే ఎట్లా, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంకి వెళ్ళి మీరు ఫస్ట్ పీపీటీలో అంతా ప్రజెంట్, నేను ఎలా పీపీటీ ప్రజెంట్ చేసి ఆ తర్వాత నేను ఆడ సేల్స్ ఫోర్స్కి వెళ్ళి ఎలా చూపిస్తానో అలా మీరు చూపించాలన్నమాట. నెక్స్ట్ టెస్టింగ్, అంటే క్యాంపెయిన్ టు లీడ్ కరెక్ట్గా అవుతుంది లేదా, లీడ్ టు ఆపర్చునిటీ కరెక్ట్గా అవుతుంది లేదా, ఆపర్చునిటీ టు ప్రోడక్ట్ కరెక్ట్గా అవుతుందా, కస్టమర్ టు కేస్ కరెక్ట్గా చేస్తున్నారు లేదా, ఇవన్నీ అంటే నేను వ్యాలిడేట్ చేసుకుంటాను మీ ప్రాజెక్ట్ కరెక్ట్గా చేస్తారు లేదా. అంటే మీ ప్రాజెక్ట్లో క్యాంపెయిన్ టు లీడ్, క్యాంపెయిన్ నుంచి లీడ్స్ వస్తున్నారు లేదా, పాస్, లీడ్ నుంచి లీడ్ కన్వర్ట్ అయిందా ఆపర్చునిటీగా, అకౌంట్ కాంటాక్ట్ కంపారిజన్ పాస్. ఓకే, ఆ పాయింట్స్ అంటే ఇది మెయిన్, ఈ మెయిన్ పాయింట్స్ నేను టెస్ట్ చేస్తాను. అంటే మీ ప్రాజెక్ట్లో ఇవన్నీ కవర్ అయిందా లేదా, ఇవన్నీ కవర్ అయితే మీ ప్రాజెక్ట్ పాస్. ఓకే, నెక్స్ట్ మీరు మీ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్, మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తాను, మీరు రియలిస్టిక్ సినారియోస్ తీసుకోవాలి. అంటే జస్ట్ ఏదో ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ అని కాకుండా మీ మన దాంట్లో మన ఇండస్ట్రీలో ఏదో ఒకటి రియలిస్టిక్ ఎగ్జాంపుల్, నేను స్కిల్స్ మేట్స్ అలా తీసుకున్నాను. అట్లా మీరు ఏదైనా సరే, మీకు ఆటోమొబైల్ కూడా చెప్పాను, హాస్పిటల్ చెప్పాను, ఎడ్యుకేషనల్ చెప్పాను, అట్లా మనకి చాలా ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, ఇట్లా ఇండస్ట్రీస్ తీసుకుంటే చాలా ఇండస్ట్రీస్ ఉంది, చాలా ఉంది. మీరు దాన్ని, మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు అనేది మీ ఇష్టం అనమాట. ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నారు ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఆ తర్వాత మీనింగ్ఫుల్ డేటా, అంటే రియల్ డేటా లాగా యాడ్ చేసుకోవడం, ఆ తర్వాత స్క్రీన్ షాట్స్ తీసుకోవడం, డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్, ఆ తర్వాత ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడం, ఆ తర్వాత డెమో ఇవ్వడం. మీరు ఆ ప్రజెంటేషన్ ఇట్లా పీపీటీ ఒకటి ఇవ్వాలి, ఆ తర్వాత డెమో ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత మీరు ఏం చేయకూడదు అనేది, మీకు సిఆర్ఎం అనే అర్థం కాకుండా నేను ప్రాజెక్ట్ చేస్తానని చేయొద్దండి, ర్యాండమ్ రికార్డ్స్ తీసుకోవద్దండి, ఆ తర్వాత టెస్టింగ్ ఖచ్చితంగా చేయాలి, ఆ తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు, మల్టిపుల్ ప్రాజెక్ట్ చేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఆ తర్వాత డెమో ఇవ్వకుండా ప్రజెంటేషన్ ఇవ్వకూడదు, డెమో మీరే ఇవ్వాలి. ఓకేనా, ఇదే మీకు చెప్పాను. మీకు మీ మార్క్స్ ఎలా ఉంటుందంటే 100% మార్క్స్ మీ అండర్స్టాండింగ్ ఏంది, బిజినెస్ తీసుకున్న రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది మీకు, ఆ తర్వాత సేల్స్ ఫోర్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేశారు, ఆ తర్వాత సిఆర్ఎం ప్రాసెస్ ఎలా అప్లై చేశారు, ఆ తర్వాత డేటా క్వాలిటీ ఎలా ఉంది, అంటే మీరు ఇచ్చే డేటా ఎలా చూపించే నాకు ఎగ్జాంపుల్, ఆ తర్వాత మీ ఎండ్ టు ఎండ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఆ తర్వాత మీ ప్రజెంటేషన్ స్కిల్స్, ఇవి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. ఇట్లా మీకు ఆ ప్రాజెక్టు మార్క్స్ ఉంటాయి. ఇది మీరు జస్ట్ లైట్ తీసుకోవద్దండి. మీకు ఇది ప్రజెంటేషన్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమని అనుకోవద్దండి. ఇవంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా కూడా మీరు జాబ్ చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు.
మీరు చదువుకున్నట్టు నేను చదివేశాను, ఎగ్జామ్ రాసేసాను అలా ఉండదు మీ లైఫు జాబ్‌లో. మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్‌ని పిచ్ చేయాలి. మీరిక్కడ యెస్ ఆర్ నో టైప్ యెస్ ఆర్ నో టైప్ చేయడానికే ఇబ్బంది పడుతున్నారో లేకపోతే తెలీదు నాకు. మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏదో నాకు తెలీదు. కానీ ఎవరైతే రెస్పాండ్ అవుతారో, ఎవరైతే రిప్లైస్ ఇస్తా ఉంటారో ఫ్యూచర్‌లో వాళ్ళకి బాగుంటది. ఎందుకంటే మీరు ఇంత చిన్న గ్రూప్‌లోనే మీరు పిచ్చింగ్ చేయకపోతే, మీరు వాయిస్ అవుట్ చేయకపోతే, మీరు జాబ్ వచ్చినప్పుడు ఎలా వాయిస్ అవుట్ చేస్తారు? 10 మందిలో, 100 మందిలో. ఓకే. అక్కడ అంటే అంత ఇక్కడ దాదాపు మీకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. మీకు కొత్త వాళ్ళు కూడా ఎవరు లేరు ఎక్స్ట్రాగా. మీకు దాదాపు మీరు ఇప్పుడు మీ కాలేజీలో అయ్యుండొచ్చు. లేకపోతే మీరు ఈ 7 డేస్, 6 డేస్ జర్నీలో ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి మీరు ది ఏ విధంగా మీరు మొహమాట పడన అవసరం లేదు. దిస్ ఈస్ యువర్ కెరీర్ అనుకోండి. నేను నా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాను. నా కెరీర్ కోసం నేను డెమో ఇస్తున్నాను. నా కెరీర్ కోసం నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. మీకు కాలేజ్ లైఫ్ లాగా ఉండదు కెరీరు. జాబ్ అలా అలా ఉండదు. యూ హ్యావ్ టు స్పీక్ ఔట్. మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఏం జరగదు. కాబట్టే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఇన్ని ప్రాసెస్ ఉంటది. మీరు జాబ్ చేసేటప్పుడు కూడా చాలామంది జాబ్‌లు ఎందుకెళ్ళిపోతుంటాయి? వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తారు. వాళ్ళెలా ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళెలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎలా వాడుతున్నారు? వాళ్ళు బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీకొక రిక్వైర్మెంట్ ఇస్తే మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అనేదంతా ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసి మీ హైక్‌లు గాని, మీకు జాబ్‌లో ఎళ్తే సాలరీ హైక్స్ ఉంటాయి కదా! ప్రతి ఇయర్ హైక్స్ ఉంటాయి. ఆ హైక్స్ అంతా ఇలాంటి పర్సెంటేజ్‌లు ఉంటాయి. ఇప్పుడు అన్ని సిస్టమ్ ఆటోమేటిక్‌గా చూసుకుంటారు. ఇప్పుడు నేను జస్ట్ ఈ బిజినెస్ అండర్‌స్టాండింగ్ ఓకే. అంటే ఔట్ ఆఫ్ 15 మార్క్స్ అనుకోండి. నేను 5 ఇచ్చాను. లేకపోతే 20కి 5 ఇచ్చాను. అట్లా అట్లా ఇస్తే మీకు ఆటోమేటిక్‌గా ఈడొస్తది. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ సిస్టమ్ కాలిక్యులేట్ చేస్తది మీ హైక్‌ని. మీ ప్రాజెక్ట్ సక్సెస్సా ఫెయిలా అని. ఓకే. మేక్ ష్యూర్ మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ గైడ్‌లైన్స్ అంతా పెట్టుకోండి. నేనిచ్చానని గైడ్‌లైన్స్ అని కాదు. మీరు రియల్‌గా ఒక ప్రాజెక్ట్ చేస్తే ఎలా ఉంటది అనే ఎక్స్‌పీరియన్స్ కోసం ఇస్తున్నాను. మీకు అది ఈ 7 డేస్‌లో ఎక్కడ రాదు. ఏ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా రాదు. ఇలా ఇట్లా మీకు ప్రాజెక్ట్ ఇచ్చి చేయమని చెప్పేది. ఇప్పుడు రి మీ ఇప్పటివరకు మీరేమన్నా రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసారా? ఎవరన్నా ఇప్పుడు ఈ గ్రూప్‌లో? జ్యోతిక, కావ్య, కీర్తి, వైష్ణవి ఇట్లా రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఏమైనా చేసారా? ఇట్లా ఎవాల్యుయేషన్ చేసారా ప్రాజెక్ట్‌ని? నో. రైట్. సో మీరు చేసిన కోర్సులు కానీ అదంతా ఎవరంటే దే ఆర్ ద ట్రైనర్స్. వాళ్ళంతా ట్రైనర్స్, కోచెస్ కాదు. వాళ్ళు ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. జస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ కోచింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ యువర్ జాబ్ ఈజ్ డిఫరెంట్. నేను రియల్ టైం పర్సన్ కాబట్టి రియల్ టైంలో ఎలా ఉంటుంది, జాబ్లో ఎలా ఉంటుందో అది మీకు కాన్సెప్ట్ మీకు ఇక్కడ చెప్తాను. మీకు అదే చెప్పాను. మీకు ఎప్పుడన్నా ఏదైనా కోర్స్ నేర్చుకునేటప్పుడు రియల్ టైం ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నేర్చుకుంటే డిఫరెంట్‌గా ఉంటది. అదే మీరు ఊరికే జస్ట్ బుక్కులు చదివి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు డిఫరెంట్‌గా ఉంటది. మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తా ఉంటది. స్కిల్స్ అంటే ఆల్రెడీ స్కిల్ తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వేరు. జస్ట్ మీరు అంటే ఆ బుక్కులు చదివి చెప్పే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం వేరు. కాబట్టి మేక్ ష్యూర్ అంటే మీరు ఇది కంటిన్యూ అవుతారా తర్వాత విషయం. కానీ ఫ్యూచర్‌లో మీరు ఏదన్నా నేర్చుకోవాలన్నా కూడా జ ఎవరైతే స్కిల్డ్ అంటే ఆల్రెడీ వర్కింగ్ ఆ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారో గుడ్డిగా ఏ టెక్నాలజీకి వెళ్ళొద్దండి. ఒకవేళ మీరు నేర్చుకోవాలంటే ఆ టెక్నాలజీ రియల్ టైమర్ చెప్తున్నాడా, జస్ట్ ట్రైనర్ చెప్తున్నాడా, ట్రైనర్ బేస్డా, రియల్ టైమరా అది కనుక్కొని జాయిన్ అవ్వండి. సో ఇట్లా మీకు ఏదన్నా ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ ఇలానే జరుగుతుంది అనమాట. మీకు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు అలానే ఎవాల్యుయేట్ చేస్తారు. మీరు అలా మీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా అర్థం చేసుకున్నారు, దానికి ఏం సొల్యూషన్ ఇచ్చారు, మీరు ఎలా ప్రజెంట్ చేశారు, మెయిన్ ఇంపార్టెంట్ ప్రజెంటేషన్. ఓకే. సో మీకు మీ మీకు ఏ మీకు దీంట్లో ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఆటోమొబైలా, హాస్పిటలా, ఎడ్యుకేషనా, రియల్ ఎస్టేటా, రీటైలా, బ్యాంకింగా, ఐటీ సర్వీసెసా, ప్రతి దానికి ఇది సేమ్ ఫ్లో సేమ్. ఆటోమొబైల్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, హాస్పిటల్కి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎడ్యుకేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రియల్ ఎస్టేట్ కూడా అంతే. ఇప్పుడు సైట్స్ అమ్ముతా ఉంటారు వాళ్ళు. ప్రోడక్ట్స్ ఏంది వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంది సైట్లు అమ్మాలి, బిల్డింగ్స్ అమ్మాలి, హౌసెస్ అమ్మాలి. వాళ్ళు ఏం క్యాంపెయిన్ రన్ చేస్తారు, వాళ్ళు న్యూస్ పేపర్లో యాడ్లు ఇస్తారు. అపార్ట్మెంట్స్ కూడా అంతే కదా, అపార్ట్మెంట్ అమ్మాలన్నా కూడా అంతే. న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తారు, లేకపోతే పాంప్లెట్స్ పంచుతారు, లేకపోతే కాల్ చేసి అడుగుతారు మీకు ప్రాపర్టీ ఉంది, ఇంట్రెస్ట్ ఉందా లేదా. వాళ్ళొక ఏంది షో పెడతారు. వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. మీరు చూస్తే మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్లో
ఐపీఎల్ వచ్చి స్పాన్సర్ టాటా ఐపీఎల్ అంటారు. టాటా ఐపీఎల్ అంటే టాటా దానికి స్పాన్సర్ చేస్తుంది. అంటే ఏంది, వాళ్ళ యాడ్లంతా అక్కడ రన్ అవుతాయి. అంటే అది కూడా ఒక క్యాంపెయిన్ లాగే అనమాట. మీకు ఒక టీ షర్ట్ ఉంటుంది, వాళ్ళు క్రికెటర్స్ కానీ ఎవరైనా సరే టీ షర్ట్ మీద మల్టిపుల్ కంపెనీస్ లోగోస్ ఉంటాయి అక్కడ. అంటే ఏంది, వాళ్ళు ఆ లోగో వేయడానికి కూడా ఒక క్యాంపెయిన్. అంటే దానికి దే ఆర్ పేయింగ్ టు దెమ్. ఓకే. అట్లా క్యాంపెయిన్ రన్ చేయడం ఏదైనా సరే. ఇప్పుడు ఏదైనా సరే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మీకు టీవీలో యాడ్లు వస్తుంటాయి. మీరు ఏదన్నా ఓటీటీ ఛానల్ చూస్తానన్నా మధ్యలో యాడ్లు వస్తాయి. అది యూట్యూబ్లో యాడ్లు వస్తాయి. అంటే ఏంది, దే ఆర్ గివింగ్ క్యాంపెయిన్, దే ఆర్ రన్నింగ్ ద క్యాంపెయిన్స్ ఓన్లీ. దాని ద్వారా లీడ్స్ వస్తారనమాట వాళ్ళకి. ఏ సెక్టర్ తీసుకున్నా సిఆర్ఎం అనేది కామన్. దట్స్ వై ఐ టోల్డ్ యూ లైక్ సేల్స్ ఫోర్స్ ఇస్ నెంబర్ వన్ సిఆర్ఎం. ఎందుకంటే మీకు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సేల్స్ ఫోర్స్ ఇస్ నాట్ ఇండస్ట్రీ. మళ్ళీ చెప్తాను, సేల్స్ ఫోర్స్ ఇస్ నాట్ ఇండస్ట్రీ. సేల్స్ ఫోర్స్ ఈజ్ యూజ్డ్ బై మెనీ ఇండస్ట్రీస్. సేల్స్ ఫోర్స్ మెనీ ఇండస్ట్రీస్ వాడుతూ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ ఇండస్ట్రీకి పోయినా ఇది కామన్. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ సేల్స్ ఫోర్స్ అంటే మీ కెరీర్ని సేల్స్ ఫోర్స్గా మార్చుకుంటే మీకు ఏ ప్రాజెక్ట్ అయినా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీరు కొత్తగా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్, ప్రతి ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ చేంజ్ అవుతుంటాయి, ప్రాబ్లమ్స్ చేంజ్ అవుతాయి, కానీ కాన్సెప్ట్ మాత్రం రిమైన్స్ సేమ్. అంటే మీరు రోజు రోజుకి ఎక్స్పర్టైజ్ అవుతారు. అంటే సిఆర్ఎంను వాడే దాంట్లో ఎక్స్పర్టైజ్ అవుతారు అనమాట. అంటే మీకు ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటారు, యూ బికమ్ ఎక్స్పర్టైజ్. అదే మీరు వేరే టెక్నాలజీస్ వెళ్తే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క డిఫరెంట్. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ ఈ రోజు నేర్చుకునింది రేపు వేరే ఉంటుంది. వేరే ప్రాజెక్ట్ ఉంటుంది, ఎల్లుండి వేరే ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఒక 5 years తర్వాత నువ్వు ఫస్ట్ ఇయర్ ఏ ప్రాజెక్ట్ చేసావంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ ఐ కెన్ టెల్, నేను ఇన్ని ప్రాజెక్ట్ చేశాను. ఎందుకంటే అదే సేమ్ కాన్సెప్ట్ వెళ్తూ ఉంటుంది. అదే కాన్సెప్ట్ మీరు ఏదైనా ప్రోడక్ట్ నేర్చుకున్నా అంటే అదే మీరు ప్రోడక్ట్ బేస్డ్, అదే మీకు చెప్పాను ఎగ్జాంపుల్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ అంటే వాళ్ళ కాన్సెప్ట్, సేల్స్ ఫోర్స్ అనేది ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. సిఆర్ఎం, సేల్స్ ఫోర్స్ అనేది సిఆర్ఎం మాత్రమే ఉంటుంది. మీరు సర్వీస్ బేస్డ్ వెళ్ళారనుకోండి, సర్వీస్ బేస్డ్ అంటే వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తుంటారు. ఒక రోజు సి మీద చేస్తారు, ఒకసారి .NET మీద చేస్తారు, ఒకసారి జావా మీద చేస్తారు. అంటే మీకు టెక్నాలజీ మారిపోతూనే ఉంటుంది, మీ కాన్సెప్ట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. కానీ ఇది ఒకటే ఉంటుంది, ప్రోడక్ట్ అనేది. ప్రోడక్ట్ ఎన్హాన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. కాబట్టి ఐ విల్ బి సజెస్టింగ్ యూ టు గో విత్ సమ్ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ పెట్టుకుని వెళ్తే మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ మీకు మల్టిపుల్ ఇండస్ట్రీస్ చూపిస్తున్నాను, బట్ ఆల్ ఇండస్ట్రీస్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. ప్యాటర్న్ వచ్చి సేమ్, డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, కానీ వెళ్ళేది సేమ్ ప్యాటర్న్ అనమాట. సో మీరు సేల్స్ ఫోర్స్ సిఆర్ఎంలో బిల్డ్ చేయండి, శాంపుల్ డేటా పెట్టుకోండి, డాక్యుమెంట్ చేయండి, పీపీటీని ప్రజెంట్ చేయండి, లైవ్ డెమో ఇవ్వండి విత్ స్క్రీన్ షాట్స్. ఆ తర్వాత మీ టెస్టింగ్ ఎవిడెన్స్ అంటే ఇంత ఇంత ప్రాబ్లమ్ సాల్వ్ చేసామని మీరు చెప్పండి. సో డే 6 టు డే 7, ఈరోజు డే 6. డే 6లో ఏంటంటే మీరు అర్థం చేసుకున్నారు, అంటే ఏం చేయాలని అర్థం చేసుకున్నారు. అర్థమైందా? మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలో అర్థమైందా? అంటే ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఏ ప్రాజెక్ట్ అని కాదు, మీకు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా చేయాలో అర్థమైందా అందరికీ? ఎస్ సార్, ఓన్లీ 1 ఎస్. ఒకరికి అర్థమైందా? ఇంకెవరికి అర్థం కాలేదా? ఐ నీడ్ మోర్ ఎస్ ఆర్ నో. అంటే ప్రాజెక్ట్ ఏం చేయాలని అర్థమైందా లేదా? అర్థం కాలేదా కావ్య? యూ డోంట్ అండర్స్టాండ్ ఏం ప్రాజెక్ట్ చేయాలని? ప్రాజెక్ట్ ఏం చేయాలని కాదు, ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది ఒక ఐడియా వచ్చిందా లేదా కావ్య? అంటే ఏం పారామీటర్స్ తీసుకోవాలి? ఓకే. సో అంటే మీ ఈరోజు అంటే మీరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత రేపు ఏం చేస్తారంటే ఐ విల్ బి గివింగ్ యూ, టుమారో క్లాస్ ఉంటుంది, రేపు కూడా క్లాస్ ఉంటుంది. మీరు ఆ క్లాస్లో ఏం చేయాలంటే మీరు బేసిక్ అట్లీస్ట్ మీ ప్రాజెక్ట్కి కనీసం ఊరికే ఒక హెడ్లైన్, కనీసం ఇది నా ప్రాజెక్ట్ అని మీరు నాకు చెప్పాలి. చెప్తారా రేపు? జ్యోతిక, కావ్య, కీర్తి, వైష్ణవి, అట్లీస్ట్ 1 లైనర్. నేను దీని మీద చేస్తాను, ఇండస్ట్రీ తీసుకున్నాను, ఇది నా నా ప్రాజెక్ట్. ఓకే, మీరు జస్ట్ నాకు ఇవ్వాలి, రేపు చెప్పాలన్నమాట, నేను ఇది చేస్తాను అని మీరు చెప్పాలి నాకు. ఓకే, అంతే. ఆ తర్వాత నేను ఎవాల్యుయేట్, ఆల్రెడీ మీకు ఇచ్చిన పారామీటర్ ప్రకారం నేను ఎవాల్యుయేట్ చేస్తాను ఆ ప్రాజెక్ట్ని. మీరు పిచ్చింగ్ చేయాలి. మీరు ఇంకా మీరు మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. మీ మైండ్ సెట్ ఏం చేంజ్ చేసుకోవాలంటే ఇది నేను కాదు, నేను నా వర్షన్ ఏంటంటే, మీరు జాబ్ చేసేటప్పుడు ఆ వర్షన్ ఏ వర్షన్లో ఉంటారో ఆ వర్షన్లో ఇప్పుడు నుంచి వెళ్ళండి. ఇప్పుడు యాక్టర్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారు, రోజు యాక్ట్ చేస్తారు, అద్దం ముందు వెళ్ళి యాక్ట్ చేస్తారు. నేను ప్రతి ఏ డైలాగ్ ఇచ్చినా చెప్పేలాగా యాక్ట్ చేస్తారు అనమాట, యాక్టర్ అవ్వాలనుకుంటే. మీరు ఇప్పుడు ఐటీ జాబ్ కొట్టాలనుకుంటున్నారు, మీరందరూ ఐటీ జాబ్ కొట్టాలనుకుంటున్నారా లేకపోతే డిఫరెంట్ వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఐటీ జాబ్ వెళ్ళాలంటే ఐటీ అని టైప్ చేయండి.
ఎవరెవరు ఐటీకి వెళ్ళాలంటున్నారు, లేకపోతే నాన్ ఐటీ, లేదు నేను నాన్ ఐటీకి వెళ్తాను అనేవాళ్ళు నాన్ ఐటీ అని టైప్ చేయండి. ఐ నీడ్ టు అండర్స్టాండ్ హూ ఆర్ గోయింగ్ టు బి ఐటీ డెవలపర్ ఆర్ ఐటీ ఇంజనీర్. ఐటీ సైడ్ నేను ఐటీనే వెళ్ళాలనుకున్నాను. ఓకే, వైష్ణవి ఐటీ, జ్యోతిక ఐటీ. ఓకే, ఎనీవన్ వాంట్ టు మూవ్ టు ఐటీ? ఓన్లీ మీ ఇద్దరేనా? నలుగురిలో ఇద్దరేనా? ఐటీకి వెళ్ళాలంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. మీకు చెప్పాను ఆల్రెడీ. అంటే ముందు 20 ఇయర్స్ ముందు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఏఐ ఈస్ చేంజింగ్ అలాట్. సో మీరు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి ఇప్పటి నుంచే. సో మేక్ షూర్ యువర్ ఐటీ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచే మీరు, నేను ఐటీ జాబ్ చేస్తున్నాను, నాది సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ. మీకు జాబ్ దేంట్లో వస్తుందో తర్వాత విషయం. కానీ ఈ రోజు నుంచి మీరేమనుకుంటారంటే నేను ఐటీ జాబ్ చేస్తాను, ఇది ఈ రోజు నుంచి నా జాబ్ అన్నట్లు మీరు ఫీల్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేయండి. ఫుల్ ఎఫర్ట్ పెట్టండి. మీ ఫుల్ ఎఫర్ట్ పెడితే యూ విల్ బీ సక్సీడెడ్. ఓకే, సో చెక్ లిస్ట్ వచ్చి ఇట్లా అనమాట. మీరు బిజినెస్ ప్రాబ్లమ్ తీసుకోవాలి, ఒక ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఇండస్ట్రీ నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి, ఏం ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, దానికి ఎలా క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు, దాని నుంచి మీకు ఎలా లీడ్స్ వస్తున్నాయి, అవి అకౌంట్స్ ఆపర్చునిటీస్ ఎలా కన్వర్ట్ అవుతున్నాయి, కేసెస్ ఎలా వస్తుంది, మీరు ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేయాలంటే ఎలాంటి డాష్ బోర్డ్ చూపిస్తారు, దాన్ని ఎలా టెస్ట్ చేస్తారు, స్క్రీన్ షాట్స్, పీపీటీ స్లైడ్, డెమో, ఇది ఇవ్వాలన్నమాట. ఓకే, మీరు ఇది జస్ట్ ఒక అంటే సేల్స్ ఫోర్స్ రికార్డ్స్ క్రియేట్ చేయట్లేదు, మీరు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు, రియల్ బిజినెస్ సిఆర్ఎం సొల్యూషన్. ఇంత తక్కువ టైంలో వేరే టెక్నాలజీలో మీరు ఇలా ప్రాజెక్ట్ చేయగలరా? ఇంత తక్కువ టైంలో విత్ ఇన్ 5 days. నేను ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాను, మీరు 5 daysలో ఒక ప్రాజెక్ట్ చేయగలుగుతారని చెప్పాను. ఆర్ యూ ఏబుల్ టు లైక్, మీకు కనీసం నమ్మకం వచ్చిందా ఐ కెన్ డూ అని? మీకు నమ్మకం వస్తే ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ మీద నేను ప్రాజెక్ట్ చేయగలను, ఇంత చిన్న ప్రాజెక్ట్ ఐ కెన్ డూ అయితే ఐ కెన్ డూ అని చెప్పి ఎస్, ఓకే, ఐఎమ్ గెటింగ్ మోర్ ఎస్. నా మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు కావాలి. మీరు ఒక ఐటీ ఫీల్డ్లోకి వెళ్తున్నారు కాబట్టి ఐటీ మీద లాగే ఎలా జాబ్ చేస్తున్నారో వాళ్ళలాగా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నమాట. స్టూడెంట్ కాదు మీరు, ఇంకా మీరు ఈ కోర్సులో ఉన్నారంటే యువరే ఐటీ, మీరు జాబ్ చేస్తున్నట్టే లెక్క. మీరు జాబ్ చేస్తున్నట్టు మీరు కాలేజీలో ఉంటే స్టూడెంట్, ఇప్పుడు నా కోర్సులో ఉంటే, ఇక్కడ మీరు ఈ కోర్సులో ఉంటే, సేల్స్ ఫోర్స్ కోర్సులో ఉంటే మీరు జాబ్ చేస్తున్నట్లే లెక్క. మీరు జాబ్ చేసేటప్పుడు ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నారో అలానే మీకు ప్రాజెక్ట్స్ ఇస్తాను, అలానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అలానే రిక్వైర్మెంట్స్ ఇస్తున్నాను. మీరు చూస్తే ఈ ప్యాటర్న్ చూస్తే, వాట్ ఆర్ ద ప్యాటర్న్ ఐ ఫాలోడ్ రైట్ వైల్ టీచింగ్ ద కాన్సెప్ట్స్ రైట్. సో ద సేమ్ ప్యాటర్న్ ఇన్ ఎవ్రీ ఐటీ ఇండస్ట్రీ విల్ బి ద సేమ్. అంటే మీకు చాలా స్లోగా చెప్తున్నాను, అది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. మీకు ఇంతే, మీకు ఏదన్నా వేరే కోర్స్ అంటే, మీకు ఐటీలో జాబ్ వస్తే కూడా విత్ ఇన్ 5 to 6 days మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆన్ ద 7th 8th day యూ విల్ బి ఆన్ ద ప్రాజెక్ట్. సో ఆ మైండ్ సెట్తో ఉండండి మీరు. ఆ మైండ్ సెట్తో ఉండి మీరు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. ఓకే, ఎవ్రీవన్ క్లియర్? నేను స్కిల్స్ మేట్స్ కోసం చేసింది చూపిస్తాను పీపీటీ, జస్ట్ మీకు అర్థమయ్యే విధానం కోసం. అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంది అది మీకు చూపిస్తాను. ఆ పీపీటీ నేను రెడీ చేశాను. సో ఇది ఒకవేళ ఇది నేను ఇది ఒక స్కిల్స్ మేట్స్ కోసం ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ శివ అనే అతను ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశాడు. అంటే నేను కూడా నేనే అనుకోండి మీ స్టూడెంట్ లాగా ఈ కోర్సులో ఉన్నాను, నేను డెవలప్ చేశాను. నేనేం ఇస్తాను, స్కిల్స్ మేట్ సొల్యూషన్ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ అండ్ బూట్ క్యాంప్ సిఆర్ఎం. ఓకే, దాన్ని 7 days ఈ ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నాను. దానికి ఎండ్ టు ఎండ్ సిఆర్ఎం సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఏంది, మీరు ఎవరి కోసం అది ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోమను కదా, ఎవరు వాళ్ళు అనేది వాళ్ళ గురించి కొంచెం ఇంట్రో అయ్యాలన్నమాట. అంటే నేను స్కిల్స్ మేట్ సొల్యూషన్స్ గురించి ఇస్తాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్, లేకపోతే అపోలో హాస్పిటల్, అట్లా రియల్ ఎస్టేట్ ఉంటుంది కదా, ఎవరు వాళ్ళు అంటే, ఇప్పుడు స్కిల్స్ మేట్స్ అనేది ఏంది, సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్, ఐటీ అప్ స్కిల్లింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇచ్చేవాళ్ళు, కెరీర్ రెడీనెస్ ఇచ్చేవాళ్ళు, కెరీర్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళు స్కిల్స్ మేట్ సొల్యూషన్స్. వాళ్ళ గురించి ఒక ఇంట్రో స్లైడ్. ఆ తర్వాత వాళ్ళ బిజినెస్ ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రోడక్ట్ అమ్మడానికి వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు, ఈమెయిల్ సెండ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్సెల్లో మీకు తెలుసు కదా, గూగుల్ షీట్స్ వాడుతున్నాము, ఫోన్ కాల్స్ చేస్తున్నాము, మాన్యువల్ పేమెంట్ రికార్డ్స్ అంతా మాన్యువల్గా చేసుకుంటున్నాము. దీనివల్ల ఏమవుతుంది, మాకు టూ మచ్ డేటా, టూ మెనీ టూల్స్, నో సింగిల్ కస్టమర్ వ్యూ. అంటే అది మొత్తం స్కాటర్డ్ అయిపోయింది. ఇది
స్కిల్స్ మీట్స్ ప్రాబ్లం అంట. దానికి సొల్యూషన్ ఏమిస్తున్నావు? నేను సేల్స్ ఫోర్స్‌లో మీకు ఒక సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయిస్తాను. దాంతో మీరు మార్కెటింగ్ అంతా చూసుకోవచ్చు. మార్కెటింగ్‌తో క్యాంపెయిన్ రన్ చేసుకోవచ్చు. సేల్స్ చూసుకోవచ్చు. ఆ తర్వాత పేమెంట్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్ రిసిప్ట్స్ అంతా పంపించొచ్చు. ఇట్లా నేను ఇలా సొల్యూషన్ ఇస్తాను అనేది సొల్యూషన్ అనమాట ఇది సేల్స్ ఫోర్స్. ఆ తర్వాత ఇది ప్రోడక్ట్. మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది కదా! ఈ ప్రోడక్ట్‌ని మీరు సీఆర్ఎంలో అంటే మీరు ఈ 7 డే ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఈ 7 డే ప్రోగ్రామ్‌లో సేల్స్‌ఫోర్స్ గురించి చెప్పండి, సీఆర్ఎం గురించి చెప్పండి, హెచ్‌డీఎల్‌సీ గురించి చెప్పండి, డేటా మోడల్, ఆటోమేషన్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ సర్టిఫికేట్ ఇస్తాం. ఇలా ఇస్తాము అని ప్రోడక్ట్ గురించి కొంచెం అదే ఏదైనా ప్రోడక్ట్ కారు ఏదైనా ఆ ప్రోడక్ట్ గురించి జస్ట్ ఒక ఇంట్రో స్లైడ్ అనమాట. ఆ తర్వాత మీరు ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఇస్తున్నారు ఆ సొల్యూషన్‌కి. క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. లీడ్స్ వస్తారు, వాళ్ళు కన్వర్ట్ అవుతారు, పేమెంట్ చేస్తారు. ఆ తర్వాత ఒక పేమెంట్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది. ఫ్లోలో ఏమవుతుందంటే ఈమెయిల్ రిసిప్ట్ వెళ్తుంది. ఆ తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కేసు రైజ్ చేస్తారు అనేది బిజినెస్ ప్రాసెస్. ఎండ్ టు ఎండ్ బిజినెస్ ప్రాసెస్ ఇస్తాం అనమాట. ఆ తర్వాత డేటా మోడల్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది రియల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అనమాట. మీరు డేటా మోడల్ బిల్డ్ చేయాలి అంటే నేను సేల్స్ ఫోర్స్లో ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ వాడుతున్నాను. క్యాంపెయిన్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్, లీడ్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్, అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ అవుట్ ఆఫ్ ద బాక్స్. చూడు ఇది డిఫరెంట్ కలర్లో ఉంది. ఇది కస్టమ్ ఆబ్జెక్ట్. పేమెంట్ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్ యూస్ చేస్తున్నాను. ఇది నా బిజినెస్ మోడల్ స్కిల్స్ మీట్స్కి. మార్కెటింగ్ ప్రాసెస్ అంటే నేను ఇది కెరీర్ కంపాస్ అనేది ఒక వెబినార్ రన్ చేశాను. వాట్సాప్లో పంపించాను, యూట్యూబ్లో వీడియోస్ చేశాను, సోషల్ మీడియాకి పంపించాను. ఆ తర్వాత వెబ్సైట్ బిల్డ్ చేసాము. స్టూడెంట్ కమ్యూనిటీస్ మీకు అంటే తెలుసుంటుంది. ఎవరన్నా ఆల్రెడీ దీనికోసం వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసుంటుంది నేను ఏమేమి చేశాను మార్కెటింగ్ ప్రాసెస్. అవన్నీ ఈ మార్కెటింగ్ ప్రాసెస్ అని చేశారు. ఆ తర్వాత క్యాంపెయిన్ మెంబర్స్ లీడ్స్ అయ్యారు. ఆ తర్వాత ఇది క్యాంపెయిన్, ఇది వెబినార్ రన్ చేసాము, కెరీర్ క్యాంపస్. ఆ తర్వాత దాంట్లో ఎగ్జాంపుల్ ఊరికే ఇది జస్ట్ 2500 స్టూడెంట్స్ వచ్చారు. దాంట్లో 1800 క్వాలిఫైడ్ అయ్యారు. దాంట్లో 750 మనకి వచ్చారు. జస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంది లీడ్ జనరేషన్ అంటే ఈ వెబినార్ ద్వారా మనకి ఇంతమంది లీడ్స్ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు కన్వర్ట్ అయ్యారు, లీడ్ మేనేజ్మెంట్ నుంచి కన్వర్ట్ అయ్యారు. ఎగ్జాంపుల్ రాహుల్, నేను డేటా చెప్పాను కదా, రియల్ టైం డేటా. రాహుల్ ఇంట్రెస్ట్ చూపించారు బూట్ క్యాంప్లో, వాళ్ళు కన్వర్ట్ అయ్యి మనకి పొటెన్షియల్ డీల్ ఇచ్చారు. ఆ తర్వాత ఇది ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది రాహుల్ కోసం. అది ఎగ్జాంపుల్ రియల్ టైం డేటా. వాళ్ళ అమౌంట్ 500 పే చేశారు. ఆ తర్వాత ఆపర్చునిటీ 1 అయ్యాం. అంటే వాళ్ళు అంటే రెవెన్యూ జనరేట్ చేశారు కాబట్టి 1 అయ్యాము. ఆ తర్వాత ఆపర్చునిటీ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఇట్లా 500 పే చేశారు కాబట్టి సేల్స్ ఫోర్స్లో రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ లర్నర్ నుంచి వాళ్ళు పేమెంట్ చేశారు. ఆ తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాము? అంతా వెరిఫికేషన్ చేసాం. వెరిఫై చేసిన తర్వాత పేమెంట్ ఎంట్రీ రికార్డ్ క్రియేట్ చేసాం వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత. ఆ తర్వాత పేమెంట్ ఎంట్రీ రికార్డులో మనం ఏమేమి ఇస్తున్నాము? పేమెంట్ ఐడి, ఆ తర్వాత పేమెంట్ మోడ్, ఆపర్చునిటీ అమౌంట్, పేమెంట్ స్టేటస్, ఎవరికి పే చేశారు, ఆ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్. ఆ తర్వాత ఒక పేమెంట్ ఎంట్రీ రికార్డ్ ఇలా క్రియేట్ చేసాము. ఇది జస్ట్ లైవ్ డేటా. అంటే మీరు మీరు పీపీటీ ప్రజెంట్ చేసేటప్పుడు మీ ప్రాజెక్ట్కి ఇలా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఆపర్చునిటీకి పేమెంట్కి రిలేషన్ ఇట్లా వస్తుంది. ఇది బూట్ క్యాంప్ అంటే ఇది ఆపర్చునిటీ, వాళ్ళు 500 పే చేశారు. ఆ తర్వాత డేటా వాలిడేషన్ అంటే అది మనకి రిసీవ్ అయిందా లేదా అమౌంట్ అని వాలిడేషన్ చేసుకుని ట్రాన్సాక్షన్ ఐడి అవన్నీ తెచ్చుకున్నాం. ఆ తర్వాత మనం ఏం చేసాము? ఆటోమేటెడ్ ప్రాసెస్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినంత ఆటోమేటెడ్ ప్రాసెస్ చేసాము. ఆటోమేటెడ్ ప్రాసెస్లో పేమెంట్ డీటెయిల్స్ గెట్ చేసుకున్నాం, కాంటాక్ట్ గెట్ చేసుకున్నాం, ఈమెయిల్ ప్రిపేర్ చేసాము, రిసిప్ట్ పంపించాం. ఇదంతా డిజైన్ అనమాట. ఇది రికార్డ్ ట్రిగర్ ఫ్లో. పేమెంట్ ఎంట్రీ క్రియేట్ అయినప్పుడు పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తున్నాం, పెయిడ్ అన్నప్పుడు ఈమెయిల్ తెచ్చుకొని వాళ్ళకి రిసిప్ట్ పంపిస్తున్నాము. ఇట్లా ఆ తర్వాత పేమెంట్ రిసిప్ట్ ఈమెయిల్ ఇలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇలా వాళ్ళు హాయ్ రాహుల్ శర్మ, థ్యాంక్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ దిస్ వన్, ఇది మీ డీటెయిల్స్, ఇది రిసిప్ట్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తాం అనమాట. దాంట్లో మెర్జ్ ఫీల్డ్స్ వాడాము మేము. అంటే మెర్జ్ ఫీల్డ్స్ అంటే ఏంది? డైనమిక్ డేటా కోసం వాడాము. ఇది నేను సిస్టంలో ఇలా ఇస్తున్నాను, నాకు ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఈమెయిల్కి వెళ్ళే లోపల. ఆ తర్వాత ఈమెయిల్ అలర్ట్ అంటే ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేశాను ఒకటి నేను దానికోసం. ఈమెయిల్ అలర్ట్ అంటే ఏం చేస్తుందంటే వాళ్ళకి అది ఫ్లోలో వాడుకున్నాను. ఈమెయిల్ అలర్ట్లో ఏం డిఫైన్ చేస్తానంటే నేను రిసిపియెంట్స్ డివైడ్ చేస్తాను, ఈమెయిల్ టెంప్లెట్ డిఫైన్ చేస్తాను, ఆ తర్వాత ఈమెయిల్ డెలివరీ చేస్తాను అక్కడ నుంచి. ఆ తర్వాత పేమెంట్ రిసిప్ట్ ఆటోమేషన్ ఏం చేశాను? వన్స్ కస్టమర్ 500 పే చేస్తే ఒక ఎంట్రీ రికార్డ్ క్రియేట్ చేశాను. ఆ ఎంట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన వెంటనే పెయిడ్ అని పెడితేనే ఫ్లో వెళ్ళింది, అది వ్యాలిడేట్ చేసింది, కాంటాక్ట్ డీటెయిల్స్ తెచ్చుకునింది, రిసిపియంట్ ఈమెయిల్ గెట్ చేసుకునింది, వాళ్ళకి రిజిస్టర్ చేసేసింది, రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇలా బిల్డ్ చేశాను నేను రిసిప్ట్ ఆటోమేషన్ని అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత కస్టమర్ కేసు.
ఆ తర్వాత వాళ్ళు ఆల్రెడీ కోర్స్ కొనుక్కున్నాడు. కోర్స్ కొన్న తర్వాత వాళ్ళేమడుగుతారు, క్వెషన్స్ ఏముంటాయి? ఎప్పుడు నాకు బూట్ క్యాంప్ స్టార్ట్ అవుతది? ఎప్పుడు నేను జాయిన్ అవ్వాలి? నా ప్రాసెస్ ఏంది? నాకు ఎలా నోటిఫికేషన్స్ వస్తాయి? ఆ తర్వాత రికార్డింగ్స్ ఎక్కడొస్తాయి నాకు? నాకు సర్టిఫికేట్ ఎలా వస్తది? అనేదంతా ఏం చేస్తారు, డీటెయిల్స్, మల్టిపుల్ కేసెస్, అంటే కాల్‌లో అడగొచ్చు, మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చనమాట. వాళ్ళు వాట్సాప్ చేశారు. అప్పుడు మేము సేల్స్ ఫోర్స్‌లో ఒక కేస్ రైజ్ చేశాను అప్పుడు నేను. ఆ కేస్ రైజ్ చేసి సపోర్ట్ టీమ్‌కి అసైన్ చేశాను. సపోర్ట్ టీమ్‌కి అసైన్ చేసి ఇట్లా కేసు కాంటాక్ట్ రాహుల్ శర్మ, వాళ్ళకి సెషన్ డీటెయిల్స్ కావాలంట అని నేను ఒక కేస్ రైజ్ చేశాను. అది వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని వాళ్ళకి అసైన్ అవుతది. వాళ్ళు వర్క్ చేస్తారు దాని మీద. ఆ తర్వాత కస్టమర్‌కి మెయిల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, రిజాల్వ్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఇట్లా నేను కేస్ ప్రాసెస్ చేస్తున్నాను స్కిల్స్ మేట్స్ కోసం. ఆ తర్వాత అదనమాట. రాహుల్ శర్మ ఒక కేస్ ఓపెన్ చేశాడు. స్కిల్స్ మేట్ సపోర్ట్ టీమ్ దాన్ని అనలైజ్ చేసింది. దాని రెస్పాన్స్ ఇచ్చింది, రెజల్యూషన్ ఇచ్చింది, కేస్ క్లోజ్ చేసింది. ఆ తర్వాత నేను ఫుల్ జర్నీ ఎలా ఇచ్చాను స్కిల్స్ మేట్స్ కోసం ప్రాజెక్ట్‌కి. అదే మార్కెటింగ్ వచ్చి కెరీర్ కంపాస్ చేశాను. లీడ్ వచ్చాడు, అకౌంట్ కాంటాక్ట్ అయ్యారు. ఆ తర్వాత 500 బూట్ క్యాంప్‌కి పే చేశారు. పేమెంట్ ఎంట్రీ వచ్చింది. ఆటోమేషన్ రన్ అయింది. ఆ తర్వాత వాళ్ళకి మెయిల్ వెళ్ళింది, రిసిప్ట్. ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే సర్వీస్ కేసు వాళ్ళు లాక్ చేశారు. ఫుల్ జర్నీ. రాహుల్ అనే వాడు వచ్చాడు. ఆ తర్వాత వెబినార్ అటెండ్ అయ్యాడు. అట్రాక్ట్ అయ్యాడు, లీడ్ అయ్యాడు, క్వాలిఫై అయ్యాడు, కన్వర్ట్ అయ్యాడు, పేమెంట్ చేశాడు. ఆ తర్వాత పేమెంట్ ఎంట్రీ వాడికి రిసిప్ట్ వచ్చింది. ఆ తర్వాత వాడు కేస్. ఇది వాడి జర్నీ అనమాట. జస్ట్ మీరు అట్లా చూపించాలంటే ఏదన్నా ఒకటి. ఆ తర్వాత నేను ఏమేమి వాడాను డేటా మోడల్ మీకు చెప్పాను కదా, ఏమేమి వాడాను డేటా మోడల్, ఆబ్జెక్ట్స్ ఏం వాడాను, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ వాడాను, కస్టమ్ ఆబ్జెక్ట్ ఇది వాడాను. ఆ తర్వాత ఆటోమేషన్ ఏం చేశాను, ఎక్స్ట్రాగా వాలిడేషన్ రూల్స్ రాశాను, ఫ్లో క్రియేట్ చేశాను, ఈమెయిల్ టెంప్లెట్ క్రియేట్ చేశాను, ఈమెయిల్ అలర్ట్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత డాష్ బోర్డ్ క్రియేట్ చేశాను. అంటే నేను ఎక్స్ట్రా అంటే కోర్సులో చెప్పింది కాకుండా నేను ఎక్స్ట్రా చేశాను. ఇట్లా నేను ఒక డాష్ బోర్డ్ కూడా క్రియేట్ చేశాను. ఇట్లా చూడండి, ఇట్లా కనిపిస్తుంది లీడ్ బై సోర్స్. అంటే ఈమెయిల్తో ఎంతమంది వచ్చారు, వెబినార్తో ఎంతమంది వచ్చారు, ఆ తర్వాత సోషల్ నెట్వర్కింగ్ వల్ల ఎంత వస్తున్నారు, వెబ్ ఫామ్స్ రెఫరల్తో ఎంతమంది వచ్చారు, కన్వర్షన్ రేట్ ఎంత ఉంది, ఇదంతా నేను డాష్ బోర్డ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఆ సేల్స్ ఫోర్స్ ఓపెన్ చేస్తాను, డాష్ బోర్డ్లో నాకు ఎన్ని లీడ్స్ వచ్చారు, ఇంతమంది కన్వర్ట్ అయ్యారు, ఇన్ని ఆపర్చునిటీస్ అయ్యాయి, ఇన్ని కేసెస్ ఉన్నాయి, పే ట్రాన్సాక్షన్స్ ఏమన్నీ ఉన్నాయి, ఇంత పేమెంట్ అయింది, ఇంత రెవెన్యూ జనరేట్ అయింది, ఒకవేళ ఇంత రెవెన్యూ జనరేట్ అయింది, ఇదంతా నేను డాష్ బోర్డ్లో పెట్టుకుంటాను అనమాట. అంటే అలా చూపిస్తానని చెప్తాను. ఆ తర్వాత నేను ఎలా సాల్వ్ చేశాను ముందు ప్రాబ్లం వచ్చి ఇలా ఉంది, నేను ఆ తర్వాత సిఆర్ఎం తర్వాత ఎలా వచ్చింది అనేది ప్రాబ్లం సొల్యూషన్ చూపిస్తాను అనమాట. ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అని చూపించాను. కెరీర్ క్యాంపస్ నుంచి ఇట్లా ఈమెయిల్ రిసిప్ట్ వరకు. ఆ తర్వాత ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకున్నారు మీరు అనేది ఇది చూపిస్తుంది. ఆ తర్వాత లైవ్ డెమో, అంటే మీరు సిస్టంలోకి వెళ్ళి మీరు చూపిస్తారనమాట మొత్తం డెమాన్స్ట్రేషన్. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను కదా, నేను ఇది ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేశాను, ఈ క్యాంపెయిన్ రన్ చేశాను. మీరు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టచ్చు డైరెక్ట్. మీరు ఒకవేళ అక్కడ డైరెక్ట్ అంత టైం సరిపోకపోతే మీరు ఆల్రెడీ చేసి ఉంటారు కదా, దాన్నే నాకు డైరెక్ట్గా చూపించచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ సిస్టంలో, ఇవి క్యాంపెయిన్స్ రన్ చేశాను, వీళ్ళు లీడ్స్ జనరేట్ అయినారు, వీళ్ళు ఇంత పేమెంట్ ఎంట్రీ చేశాను, నేను ఎంట్రీ క్లిక్ చేస్తేనే నాకు రిసిప్ట్ వచ్చింది అని జస్ట్ చూపించచ్చు. ఫైనల్ ప్రాజెక్ట్ అవుట్కమ్ ఏంది మీరు చూపించచ్చు అనమాట. అతను మీరేం నేర్చుకున్నారు ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి, క్యాంపెయిన్ అంటే ఏం నేర్చుకున్నాను, లీడ్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను, లీడ్ కన్వర్షన్ నేర్చుకున్నాను, అకౌంట్స్ నేర్చుకున్నాను, అది చెప్పాలి. మీరేం నేర్చుకున్నారు ఆ ప్రాజెక్ట్ ద్వారా, మీరు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారు, దాని ద్వారా మీరేం నేర్చుకున్నారు. ఆ తర్వాత మీరు మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అనమాట. ఇది నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఓకే, క్లియర్. మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా, ఒక ప్రాజెక్ట్ని ఎలా డెమాన్స్ట్రేట్ చేస్తారు. మీరు ఆ ప్రాజెక్ట్స్లో మీకు ఈ 2 స్లైడ్స్ మీకు ఇస్తాను ఈరోజు. ఈ స్లైడు, అది స్కిల్స్ మేట్ స్లైడ్ ఇస్తాను, ఆ స్లైడ్ ఇస్తాను, మీరు కావాలంటే రెఫర్ చేసుకోండి. మీరు దాని ప్రకారం ఏఐతో వాడుకోండి. మీరు దీనికోసం ఏమీ కష్టపడిన అవసరం లేదు. మీరు ఈ మేజర్స్ డౌన్లోడ్ చేసుకొని పీపీటీ క్రియేట్ చేసిన అవసరం లేదు. మీరు జస్ట్ మీకు కావాలంటే వేరే సిస్టంలో నేను ప్రజెంట్ చేస్తాను, మీరు చూడండి. లెట్ మీ ప్రజెంట్ ఇన్ అదర్ సిస్టమ్. మీకు చూస్తే నేను సింపుల్ స్క్రీన్ కనిపిస్తుందా. సో మీరు చూసారంటే ఇదంతా నేను పీపీటీనే అంతా, ఇది పీపీటీ అంతా మీకు ఇక్కడే వస్తుంది. చూడండి ఇదంతా, ఇది జస్ట్ మీకు కావాల్సిన స్లైడ్ అంతా మీకు ఏ ఇస్తుంది మొత్తము.
ఏఐ ఇస్తే మీరు జస్ట్ ఈ ఈ ప్రాంప్ట్స్ అంతా ఈ స్లైడ్ని కాపీ చేసుకోవడం, మీరు ఏదో ఒకటి తీసుకొని దాంట్లో పేస్ట్ చేయడం. మీరు చూడండి, ఇది నేను యూస్ ప్రాంప్ట్ కొడతాను. మీరు చూస్తే సేమ్ మీరు ప్రాంప్ట్ ఇస్తున్నారు జస్ట్ ఏదన్నా. అంటే మీకు కావాల్సింది నేను చూడండి, వన్ లైనర్లో ఇచ్చి ఉంటాను, అదంతా మీకు వన్ లైనర్లోనే ఇచ్చి ఉంటాను. మీకు అంతా ఇదంతా ఏఐ జనరేట్ చేసి ఉంటుంది. నేనైతే సింగిల్ ఒక పారా ఇచ్చి ఉంటాను అంతే. ఇప్పుడు మీరు నా ప్రాంప్ట్ చూస్తే సింపుల్ ప్రాంప్ట్ అనమాట. చూడండి, సింపుల్ ప్రాంప్ట్. ప్లీజ్ ప్రొవైడ్ పీపీటీ స్లైడ్స్ ఫర్ స్కిల్స్ మేట్ సొల్యూషన్స్ ప్రాజెక్ట్ విచ్ సెల్స్ products as service like 7-day boot camp which costs 500. Create campaign named Career Campus 2026. From that, got few leads and some converted. Create custom object for payment entry to generate receipt automatic email to contact. Case created by users to check for the course details. జస్ట్ నింతే ఇచ్చాను, ఇదే నా ప్రాంప్ట్. నేను ఎక్స్ట్రా ఏమీ లేదు, అది ఆటోమేటిక్ ఇదంతా జనరేట్ చేసింది నాకు. ఆ తర్వాత నేనేం చెప్పాను, సింపుల్గా నాకు ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వు. ఇదంతా ఓకే, స్లైడ్స్ అంతా ఓకే. నాకు నేనేం చేయమన్నా, ప్రొవైడ్ ఏ ఇమేజ్ స్క్రిప్ట్ ఫర్ ఆల్ ది స్లైడ్స్ అన్న. అదేమిచ్చింది నాకు, ఒక స్క్రిప్ట్ ఇచ్చింది, అంటే ఎలా ఉండాలి నీ స్లైడ్స్ అనేది. ఆ తర్వాత ఒక స్లైడ్ 3 అలా ఇచ్చింది అనమాట. నేనేం చేశాను, ఈ ఇది ఎట్లే కాపీ, మీరు ఇక్కడ చూస్తే ప్రాంప్ట్ అదే ఉంటుంది సేమ్. నా ఈ లోగోతో రావాలి, ఇది ప్రాంప్ట్. మీకు క్రియేట్ ప్రీమియం అక్కడ ఇచ్చిన దాన్ని, ఆ స్లైడ్ దాన్ని ఇలా చేశాను అంతే, డైరెక్ట్ జస్ట్ రన్ అంతే. ఆటోమేటిక్గా నాకు ఈ స్లైడ్ వచ్చింది. ఇది నేను నా పీపీటీలో పేస్ట్ చేసుకున్నాను డైరెక్ట్. నేను ఈ ఇమేజ్ని కాపీ చేసుకున్నాను, జస్ట్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఓపెన్ చేశాను, ఒక న్యూ స్లైడ్ పెట్టాను, ఇమేజ్ జస్ట్ చేంజ్ చేశాను, చేంజ్ పిక్చర్. చూడండి అంతే, అంతే నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయింది. మీరు ఇంత చూడండి ఎంత టైం పడుతుంది, దీని ప్రకారం మీకు అర్థమవుతుంది ఎంత టైం పడుతుంది దీనికి అని. సో మేక్ షూర్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్. చాలా సింపుల్, ఇప్పుడు లైఫ్ చాలా సింపుల్ అయిపోయింది. కాబట్టి మీరు దాన్ని టెక్నాలజీని వాడుకోండి, మీ ప్రాజెక్ట్ని సింపుల్గా కంప్లీట్ చేసుకోండి. ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? లేదు నాకు ఇంకా కష్టంగా ఉంది, నేను చేయలేను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీవన్? లేదు ఐ క్యాన్ డూ అంటే ఐ క్యాన్ అని పెట్టండి, ఐ కాంట్ అయితే ఐ కాంట్. చేయగలుగుతారా మీరంతా? ఓకే, ఐ క్యాన్ వన్ నీడ్ మోర్ మోటివేషన్ ఫర్ మీ. ఐ కెన్ అని ఒకటే వచ్చింది, మిగతా వాళ్ళు చేయలేరా? యు ఆల్ కెన్. ఓకే 2. ఓకే, సో మీరు మీ మీరు రేపు ఏం చెప్పాలంటే, నేను మీ జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, వాట్ ఈస్ ద ఇండస్ట్రీ యు ఆర్ టేకింగ్. ఓకే, సో దట్ విల్ ప్లాన్, విల్ హెల్ప్ యూ. మిమ్మల్ని మీరే చేయని వదిలేము. మీకు ఆల్రెడీ చెప్పాను, స్క్రిప్ట్ అంతా చూపించాను మీకు, ఏఐలో ఎలా చేస్తున్నాం అంతా అనేది. మీరు జస్ట్ మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్తున్నారో, అది మీరు సేల్స్ ఫోర్స్లో ఎలా చేయాలనుకున్నారో, మీరు సేల్స్ ఫోర్స్లో కరెక్ట్గా చేయండి. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను మీ పిచ్చింగ్ చేసేదంతా మీకు ఏఐనే చెప్తుంది, మీరు దాన్ని రీడౌట్ చేస్తున్నా చాలు. ఓకే, మీరు మెయిన్ ఏంటంటే సేల్స్ ఫోర్స్లో ఎలా చేస్తారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీకు రికార్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి, అన్ని రికార్డింగ్స్ మీకు ప్రొవైడ్ చేసాము. మీ ఆ రికార్డింగ్స్తో మీరు బిల్డ్ చేయండి, ఒక ఇండస్ట్రీ తీసుకొని బిల్డ్ చేయండి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా యూ కెన్ జస్ట్ పింగ్, ఒక పింగ్ అవేలోనే ఉంటాం మీకు ఎంత హెల్ప్ చేయడానికి. సో రేపు ఏంటంటే మీరు మాకు చెప్పండి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంది అనేది రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? మీరు పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పార్టిసిపేట్ చేస్తారో మీకు అంత ఉపయోగపడుతుంది అనమాట అది. ఓకేనా? ఓకే, మీరు చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు. మీరేమీ భయపడిన అవసరం లేదు, మీరు ఈజీగా చేయగలుగుతారు. మీకు ఆ టాలెంట్ ఉంది. చెప్పాలంటే నాకంటే మీకే ఎక్కువ టాలెంట్ ఉంటుంది. ఓకే, సో మీరు యంగ్,
యంగ్ బ్లడ్ కాబట్టి మీ దగ్గర ఎక్కువ టాలెంట్ ఉంటుంది. యూటిలైజ్ దట్ టాలెంట్. ఓకే. మీకు దీన్ని ఒక చిన్న స్టోరీ చెప్తాను. 2 మినిట్స్ అలా 2 మినిట్స్ ఉంది. మీకు బంబుల్ బీ తెలుసా? బంబుల్ బీ. యు నో బంబుల్ బీ? నో? మీరు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. బంబుల్ బీ. నేను ఊరికే చూపిస్తాను. మీరు నా స్క్రీన్ చూస్తున్నారు కదా ఇంకా? కనిపిస్తుందా స్క్రీన్? ఓకే. బంబుల్ బీ. అది సినిమా కాదు. బంబుల్ బీ. మీరు ఇమేజ్ చూస్తే ఇది ఒక పురుగు. తేనెటీగలాగా ఉంటదనమాట పురుగు. ఈ పురుగు. ఇది చూడండి ఎంత వెయిట్ ఉందో, దాని రెక్కలు చూడండి ఎంత చిన్నగా ఉందో. యాక్చువల్‌గా ఫిజిక్స్ ప్రకారం అంటే మన ఫిజిక్స్ ప్రకారం ఏరోడైనమిక్స్ ప్రకారం ఈ బంబుల్ బీ అనేది అసలు ఎగరలేదు. దాని బాడీ వెయిట్‌కి దానికుండే రెక్కల సైజుకి అది ఎగరలేదనమాట యాక్చువల్‌గా. మన అంటే యాస్ పర్ సైన్స్ ప్రకారం చూస్తే అది ఎగరలేదు. కానీ ఆ బంబుల్ బీకి తెలియదు కదా! దానికి సైన్స్ తెలీదు, ఫిజిక్స్ తెలీదు, ఏరోడైనమిక్స్ అంటే తెలీదు, దాని వెయిట్ ఎంత తెలీదు, దాని రెక్కలు ఎంత ఉందో తెలీదనమాట. సైన్స్ అనేది తెలీదు దానికి. దాని మైండ్‌లో ఏముందంటే, నాకు రెక్కలున్నాయి. అంటే ఈ ప్రపంచంలో రెక్కలుండేవంతా ఎగరగలుగుతాయి అని అది ఎగరుతదనమాట. ఆ బంబుల్ బీ అనేది తేనెటీగలాగుంటది. అది ఎగురుతది. అంటే అది సైన్స్ అనేదంతా రూల్డ్ ఔట్ చేసింది. సైన్స్ ప్రకారం అయితే అది ఎగరలేదు. దాని బాడీ వెయిట్‌కి దాని స్పీడ్‌కి సరిపోదనమాట. కానీ అది ఎగరగలుగుతది. అంటే ఏంది? దాని మైండ్‌లో ఏముంది? నేను ఎగరగలను అనేది ఉందనమాట. కాబట్టి ఆ ఎగరల ఉంది కాబట్టే మన సైన్స్ ప్రకారం అది ఎగరదు అని అనుకున్నా కూడా అది దానంతా రూల్ ఔట్ చేసి అది ఎగరుతుందనమాట. సో, మీరు గూడా ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరి మైండ్ సెట్‌లో ఉండొచ్చు. నేను చేయలేనేమో, నాకు టాలెంట్ లేదేమో, నాకంత తెలివితేటలు లేదేమో, అంటే నేను ఓడిపోతానేమో అవన్నీ ఉండొచ్చు. కానీ అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే, ఒక మనిషిలాగా ఉన్నామంటే, ఇంత 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 చదువుతున్నామంటే, మన దగ్గర ఎన్నో తెలివితేటలు ఉంటేనే మనం చేయగలుగుతున్నాం. కాబట్టి మీరు సేమ్ ఆ 'బంబుల్ బీ' ఇన్‌స్పిరేషన్ తీసుకుంటే, నేను చేయగలను అనే ఒక్క వర్డ్ ఉంటే చాలన్నమాట. ఇదంతా ఇంకా ఎవరు ఎంత చెప్పినట్టు బయటోళ్ళు చెప్పినట్టు. సైన్స్ అనేది బయట చెప్పినట్టు. నువ్వు చేయలేవు, నీకు రాదు అనేవంతా బయట వర్డ్స్. కానీ బంబుల్ బీ దాని బ్రెయిన్‌లో ఏముంది? నేను చేయగలను, నాకు రెక్కలున్నాయి, నేను ఎగరగలను. సేమ్ అదే విధంగా మీకు ఉండాలన్నమాట. నాకు టాలెంట్ ఉంది, నేను చేయగలను. బయట ఎన్ని ఎన్ని మాటలన్నా నాకు అవసరం లేదు. నేను చేయగలను, నేను ఎగరగలను అనే ఒక మోటివేషన్‌తో ఎళ్లారంటే మీరు ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకే.